श्रीशैलेशदियाभात्रं दीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरमुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि नायनेने अस्मद्गुरोर्भगवतोऽस्य दिगीगसिन्धुः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयकास्तनयाय भूदिकी सर्वं यतेव नियमेन मथन्मयानाम् आद्यस्य न कुलपते बकुलाभिरामं श्रीमत्ततङ्ग्रियुगलं प्रणमामि मूर्धना भूतं चरस्य मकताप्रिय भट्टनाथ श्रीभक्तिशार कुलशेखर योगिवागान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रनिष्ठान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् முன்னம் திருவாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நேர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமான தன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. நம்பெருமாள் நம்மாழ்வார் நஞ்சீயன் அப்பில்லை என்பர் அவரவர் தம் ஏற்றத்தால் அன்புடையோ சாற்று திருநாமங்கள் தானென்று நல்லெஞ்சே ஏத்ததனை சொல்லினே இன்று. శ్రీమన్నారాయణ సర్వేశ్వరుడు మనల్ని ఉజ్జీవనం చేసేదని కోసమే చాలా దివ్య దేశంలో అర్చారూప్య ఆయన అవతరించి మనకి అనుగ్రహం చేస్తున్నారు. అది 108 దివ్య దేశం చెప్తాం. అది కాకుండా ఆ దివ్య దేశాలు కాకుండా అభిమాన స్థలాలు, పురాణ స్థలాలు, చాలా దివ్య దేశాలు ఉండాలి. అదంతా భగవంతుడు మనల్ని తీసుకు ఆయన తిరువుడిని చేర్చుకోవాలని చెప్పి అభిప్రాయంతోనే అర్చామూర్తిగా అక్కడ సేవ సాగిస్తున్నాడు. దాంట్లో అర్చామూర్తిగా సేవ సాగించేదంటేనే ప్రధానంగా ఉండేది ఏదంటే తెన్నాడం వడనాడం తొడనింట తిరునగరం చెప్తారు ఆళ్వారు. అయితే భూలోక వైకుంఠం అని చెప్పే ఆశ్చర్యమైన ఆ తిరువరంగం అనే శ్రీరంగం. ఆ శ్రీరంగంలో అర్చామూర్తిగా పెరుమాళ్ళు ఏం చేసినారు. మూలవరికి రంగనాథుడు తిరువరంగనాథన్ అని పేరు. అదే ఉత్సవులకి నంబెరుమాள் అழகிய మనవాళన్ అనే ఒక తిరునామం ఆయనకు ఉండదు. అట్లాంటి ఆయన మూలవర్లు ఎలా ఉంటారంటే 4 చేతులు కాదు, 2 చేతులతో ఒక చెయ్యి ఇక్కడ శిరస్సు దగ్గర ఉంటుంది, శిరస్సుని సూచిస్తూ ఉంటుంది. ఇంకో చేతి తిరువడిని సూచిస్తూ ఉంటుంది. ఆ ప్రకారం వండుకొని 2 చేతులే. అదే నంబెరుమాళ్ అనే ఉత్సవులకి 4 చేతులు. దాంట్లో చక్రమేమి, శంఖమేమి, గతమేమి ఇదంతా పెట్టుకొని పూర్తిగా మనకి సేవ సాగిస్తున్నాడు. అది ఆ పెరుమాళ్ళని నంబెరుమాళ్ళని చెప్తారు. నంపెరుమాళ్, నమ్ అనే ఒక శబ్దం అనేది మన పెరుమాళ్. నమ్ అంటేనే ద్రావిడ భాషలో నమ్ అంటేనే తెలుగులో మన పెరుమాళ్. ఆ మన పెరుమాళ్ అనే ఒక శబ్దం దా నంబెరుమాళ్ అని వస్తుంది. అప్ప మన పెరుమాళ్ళని ఎట్లా స్వామి అది వచ్చింది? అందుకదా ఒక పాసురమే అనుగ్రహించాడు స్వామి మనవారు మామిడి. అది 50వ పాసురం. ఆశ్చర్యమైన పాసురం. ఈ పాసురానిదా లాస్ట్ కాలక్షేపంలో మనం స్టార్ట్ చేశాం. దీనికి పదార్థాలు ఏమి, దీన్ని ఏం చెప్తుంది అని చెప్పి చూశాను. ఏమంటే నంబెరుమాళ్ళని ఏదో ఒకరు ఇచ్చారు, ఒక అభిమానంతో ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? భక్తులందరూ ఇచ్చారు. నంబెరుమాళ్ అంటే మన పెరుమాళ్. ఆ మన పెరుమాళ్ అనే శబ్దం మిగతా దివ్య దేశంలో ఉండే పెరుమాళికి ఆ పేరు ఉండదంటే లేదు. అది శ్రీరంగ రంగనాథుడికి ఒకటికే ఉండదు, కానీ అది ఉత్సవర్నికి. మూలవర్లకు కూడా నంబెరుమాళ్ళని పేరు లేదు. మూలవరికి రంగనాథుడు, అరంగమాళి, ఎన్నాళి అని చెప్పి మూలవర్లకు పేరు. ఇది తిరువంగగారు ఇచ్చిన పేరు. అయితే నంబెరుమాళ్ అనే పేరు ఎవరో ఇవ్వలేదు. ఎవరు ఇచ్చారు కృష్ణ? ఒక భక్తుడు ఆరయ్య స్వామి ఇచ్చాడు. ఒక రజతన్ అనే శాతలోడు అతనిచ్చాడు. నంబెరుమాళ్ అనే పేరు అతనిచ్చాడు. అట్లాంటి వైభవం ఉండే ఆశ్చర్యమైన ఆ పెరుమాళ్. ఆ పెరుమాళ్ గురించి ఇప్పుడు మనం పాసనం చూడాలి. దీంట్లో నంబెరుమాళ్ అని ఒక శబ్దం. దాని తర్వాత నమ్మాళ్వార్. నమ్మాళ్వార్ ఎవరు స్వామి?
ఆశ్చర్యమైన 4 ప్రబంధాలు అనుగ్రహించారు. ఋగ్వేదమేమి, యజుర్వేదమేమి, సామవేదమేమి, అధర్వణ వేదమేమి, ఆ 4 వేదాలని 4 ప్రబంధంగా తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుమడి అనే 4 ప్రబంధంగా అనుగ్రహించారు. ఆయనకి నమ్మాళ్వారిని మొదట ఆయనకి పేరు లేదు. అది కూడా ఏదో భక్తులు ఇచ్చిన పేరు నమ్మాళ్వారిని. దాని తర్వాత నంబెరుమాల్, నంచీయర్, నంషీయర్. జీయర్ అంటే ఏమి? సన్యాసులు జీయర్ అని చెప్తారు. అయితే జీయర్ అనే శబ్దమే సన్యాసులుగా సరిగ్గా చెప్పద్దని అర్థం కాదు. జీయర్ అంటే నియమనం చేసేటోడు, ఒక నిర్వాహం చేసేటోడికి జియా అని పేరు, వాళ్ళకి జియా అని పేరు. అటైతే సన్యాసం లేకుండా ఉండేటోళ్ళు కూడా జియాలని చెప్పచ్చు. అయితే సామాన్యంగా జీయర్ని చెప్తే మన సన్యాసం తీసుకున్నాడు, పెద్ద జీయరు, తిన్న జీయరు అని చెప్పుకుంటా ఉంటాం కదా, ఆ ప్రకారం చెప్తాం, అది జరుగుతుంది. దాని తర్వాత నంబిల్లై, ఆ నంచియర్ అనే పేరు వచ్చి మేలకోట్ల మాధవాచార్య అనే స్వామి ఉన్నారు, ఆయన అద్వైతి. ఆయన్ని మన సంప్రదాయానికి తీసుకొచ్చింది ఎవరంటే పరాశర భట్టు. ఆ సంప్రదాయానికి తీసుకొచ్చి ఆయనకి మన జీయరు అని చెప్పి ఆయన ఇచ్చిన పేరు, మన జీయరు అని చెప్పి ఆయన ఇచ్చిన పేరు, ఆయన ఇచ్చిన పేరు ఇది నంబెరుమాల్, నమ్మాళ్వార్, నంజీ అని చెప్పాడు. దాని తర్వాత నంపిల్లై, మన కొడుకు. పిల్లై అనే శబ్దానికి కొడుకు అని చెప్పచ్చు, మనోడు అని చెప్పచ్చు, మన అత్తను అని చెప్పచ్చు. అదన్నీ పిల్లై అనే శబ్దంలో ఉండే ఆశ్చర్యమైన అర్థం. అతైతే మనోడిని స్వామి అతను ఎవరు స్వామి మనోడు ఉండే అని చెప్తాం కదా, ఆ మనోడు అనే శబ్దాన్ని దా నంపిల్లై. ఈ పేరు ఎవరిచ్చిందంటే నంచీర్ ఇచ్చింది పేరు. నంపిల్లై అని ఆయనకి నంబూరు వరదాచార్య అని పేరు. ఆ నంబూరు వరదాచార్యుడికి నంబిల్లై అనే ఒక పేరు ఇచ్చేశాడు. ఈ 4 పేరుని ఎలా వచ్చింది? ఈ 4 పేర్లు ఉండగా నంబెరుమాల్, నమ్మాళ్వార్, నంజీయర్, నంబిల్లై అని 4 పేర్లు ఉండగా ఎట్లా ఇచ్చారు? ప్రీతిగా ఇచ్చిన పేరు, ప్రీతిగా ఇచ్చిన పేరే దానికి, ప్రీతిగా ఇచ్చిన పేరు. అన్పుడయూర్ షార్ట్ తిరునామంగల్, వాళ్ళుగా ఇచ్చిన పేరు. తానండి నన్నంజే ఏత్తదని చొల్లిని ఇంద్రి. ఏ మనసే, ఇప్పుడు వనవలవామి ఏం చెప్తున్నారంటే, ఏ మనసే, ఎవరెవరు భక్తులంతా చాలా ప్రేమగా ఇచ్చిన పేరు కదా అది. ఏ మనసే, ఆ ప్రేమగా ఇచ్చిన పేరుని ఏం చేస్తావు? నువ్వు ఆదరించు. ఆ పేరు నువ్వు చెప్పుకుంటా ఉండు. చెప్తా ఉంటే నీకు ఉజ్జీవనం దొరుకుతుంది అని చెప్పి ఆ ఉపదేశాన్ని మనసుకు ఉపదేశం చేస్తున్నాడు మనవాళ్ళమని. ఎవరైనా మనకి అంతరంగా ఉంటారనుకోండి, మనకి చాలా క్లోజ్గా ఉంటారనుకోండి, వాళ్ళ దగ్గర మన విషయాలని చెప్పాలని అనుకుంటాం. అనుకున్నప్పుడు అప్పుడు ఏమవుద్దంటే, వాళ్ళ దగ్గర చెప్పకూడదా, అతను ఎవరికైనా చెప్తారో ఏమో అని చెప్పి అనుకుంటే అప్పుడు మనసుకి చెప్పుకోవాల్సిందే. ఆ ప్రకారం మనవాళ్ళం ఇప్పుడు మనసుకు చెప్తుంటాడు. మనసే తానండి నన్నెంజే, నెంజే అంటే మనసు, నన్నెంజే ఏత్తదనై చొల్లిని ఇండి చెప్తాడు. ఇప్పుడు ఇది మనవాళ్ళమాని తిరువుల్లో ఉంటే ఆయన మనసు. సరే, ఇప్పుడు ఉపదేశ తిరుమలలో 50 భాషణం, 51వ భాషణం, 52వ భాషణం, ఈ 3 భాషలు ఉంటాయి కదా. ఈ 3 భాషలు ఒక క్రమం. ఇది మనం లాస్ట్ కాలక్షేపంలో చూసినాం. ఈ 3 భాషలు ఏం క్రమం అంటే, నంబెరుమాల్, నమ్మాళ్వార్, నంజీయర్, నంబిల్లై అని చెప్పి విశేషంగా ఆ తిరునామాలు, ఆ పేరు ఎందువల్ల వచ్చింది అని చెప్పి ఈ భాషలు చెప్పేశాడు. ఈ భాషలు చెప్పి 50 భాషలు చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత దీంట్లో 4వ పేరు ఇది నంబిల్లైని పేరు. ఆ 4వ పేరు నంబిల్లైకి ఎలా లోకాచార్యుని పేరు వచ్చింది అని చెప్పి ఇది 51వ భాషలు. 51వ భాషలో అందువల్ల 3 భాషలు ఒక క్రమం చెప్పారు. 51వ భాషలో ఓ నంబిల్లైకి లోకాచార్యుని పేరు ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది, ఏ ప్రకారం వచ్చింది అని చెప్పి చెప్పేది ఏంటి, అది ఒక క్రమం. అది 51వ భాషలో. దాని తర్వాత 52వ భాషలో నంబిల్లైకి లోకాచార్యుని పేరు, ఆ పేరుని ఏం చేశారు, వడక్కు తిరువీధి పిల్లై నంబిల్లై శిష్యుడు. ఆ వడక్కు తిరువీధి పిల్లైకి కుమారుడు పుడతాడు. ఆ కుమారుడికి ఆచార్యుడు పేరే పెట్టాలని చెప్పి ఆయన పేరు పెట్టేశాడు. అదిదా తిరులోకాచార్యుని పేరు, లోకాచార్య పిల్లై. లోకాచార్యుని పేరు నంబిల్లైకి పేరు. పిల్లై అంటే కొడుకు. అప్పుడే
నంబిల్లి కొడుకుని చెప్పాలా. నంబిల్లికి ఇంకో పేరు ఏంది? లోకాచారుడు. లోకాచారుడు కొడుకు అని వచ్చింది. దాన్ని ఏం చెప్పింది? కొడుకు లోకాచారుడు ఇలా చెప్పడానికి మారిపోయింది. కొడుకు అనే శబ్దం అనేది పిల్లైనది. ఆ పిల్ల లోకాచారుని పేరు వచ్చింది. అప్పుడు 50, 51, 52 ఈ 3 పాత్రాలు ఒక క్రమం. ఆ క్రమంతో దీన్ని మనం చూసాము. దీంట్లో నంబెరమాను ఒక తిరునామం ఉండాలి కదా పేరు. ఆ పేరు నంబెరమాను ఒక పేరు అనేది ఎవరో ఒక భక్తులు ఇచ్చారు. ఏదో ఒక సంభవం జరిగి ఉండేది, అందువల్ల ఇచ్చాడు. అదే పరం నమ్మాళ్వాను ఒక పేరు. ఆయనకి ఆ పేరు లేదు. ఆయనకి షడగోపని పేరు, మారన్ని పేరు. అదే ప్రకారం షడజిత్తుని పేరు. అయితే ఈ ప్రకారం నమ్మాళ్వారిన పేరు ఆయనకి ఇవ్వదు. అట్లా ఉన్నప్పుడు వెనక వచ్చింది కదా, ఎవరు ఒక భక్తులు ఇచ్చారు. అప్పుడు అది వైభవమే కదా. నంబెరమాలని ఒక పేరు ఒక వైభవంగా ఇచ్చారు. అదే నమ్మాళ్వారు ఒక పేరు ఒక వైభవంగా ఇచ్చాడు. అదే నంజీయర్, అది ఎవరు ఒక భక్తులు ఇచ్చింది. నంజీయర్ అనే పేరు ఎలా వచ్చింది, ఎట్లా ఇచ్చింది? అది అనేది వైభవం ఉండాలి కదా. అంటే ఇదంతా వచ్చి వాళ్ళకు స్వాభావికంగా ఉండే పేరు కాదు. నంబెరమాల్ ఇక్కడ ఆయన విగ్రహం వచ్చినప్పుడు ఆయన నంబెరమాల్ పేరంటే లేదు. నమ్మాళ్వార్ ఆయన పుట్టినప్పుడే ఆయనకి నమ్మాళ్వార్ పేరంటే లేదు. నంజీయర్ ఆయన పుట్టినప్పుడే ఆయనకి నంజీయర్ పేరంటే లేదు. నంబిల్లై ఆయన పుట్టినప్పుడే ఆయనకి నంబిల్లైని పేరంటే లేదు. అప్పుడు వెనకాల ఎవరో పెద్ద భక్తులు ఆయనకి సమర్పించున్నారు. ఎందువల్ల సమర్పించారు? ఆయనకు అంత వైభవం ఉండాలి. మన పెరుమాళ్ళు, మన ఆళ్వారు, మన జీయరు, మన పిల్లై ఇద. అప్పుడు నమ్ వస్తుందా? నంబెరమాల్, నమ్మాళ్వార్, నంజీయర్, నమ్ పిల్లై. అప్పుడు నమ్ ఒక శబ్దం వస్తుంది కదా. ఆ నమ్ అనే శబ్దమే మన 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 జీయరు, మన ఆళ్వారు, మన పిల్లై, మన పెరుమాళ్ళు అని చెప్తే అందువల్ల అట్లా వచ్చింది. అప్పుడు ఏదో వైభవం ఉండాలి కదా. అట్లాంటి వైభవం ఏముండాలి అని చెప్తున్నారు. ఇది మనం లాస్ట్ కాలక్షేపణమే పదపదార్థం పూర్తిగా చూసేసాము. ఇప్పుడు వ్యాఖ్యానం ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. అయితే ఈ నంబెరమాల్, నమ్మాళ్ళ, నంజీయ, నంబిల్ల ఏంటంటే మొదట నేనేం చేస్తానంటే ఆ 4 పేర్లు ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది ఒక లైట్ గా చెప్తాను, సింపుల్ గా చెప్పేస్తాను. దాని తర్వాత వ్యాఖ్యానంలో ఆశ్చర్యంగా అనుగ్రహించినారు స్వామి విరలోకంజయ స్వామి ఎట్లనే చూస్తాం. ఇప్పుడు వ్యాఖ్యానం 50వ వచనం. ఇది వకులభూషణ திவ்ய பிரபந்த வியாக்கியான அனந்தரம் அதில் தாத்பரியமான ஸ்ரீபஷண பூஷணார்த்த நிஷ்டாக்கிரமங்களை அருளி செய்ய வேண்டும் என்று அதுக்கு அடிபோடுகிறார். அது எங்கனே எனில் கீழ் பிரஸ்துதமான நம்பெருமாள் தொடக்கமான அவர்களுக்கு அதிசயமான திருமங்கல வருகைக்கு திருநாமங்கள் வருகைக்கு கேதுவையும் அந்த பிரசங்கத்தில் நம்பில்லை என்று பிரஸ்துதனாவனுக்கு லோகாச்சாரிய திருநாம வருகைக்கும் கேதுவையும் அந்த திருநாமமானது பிள்ளலோகாச்சாரிக்கு பிராப்தமாய் அவரடியாக எங்கும் வந்து பரந்தபதையும் ஒரு பாட்டாக 3 பாட்டாலே அருளி செய்கிறார். ఈ 3 పాసురాలు ఎట్లా వచ్చింది, ఎలా వచ్చింది, ఎందువల్ల వచ్చింది అని చెప్పి ఆశ్చర్యంగా తెలిపిస్తాడు స్వామి విరలోకంజయ స్వామి వ్యాఖ్యానంలో. ఎట్లంటే ఇప్పుడు ఇది వకులభూషణ దివ్య ప్రబంధ వ్యాఖ్యాన అనంతరం. వకులభూషణ దివ్య ప్రబంధ అంటారు. వకులభూషణ అనే పేరు నమ్మాళ్వారికి పేరు. వకులభూషణ భాస్కరాయ అంటది పరాంకుశ అష్టంలో. అప్పుడు వకులభూషణ అనేది నమ్మాళ్వారి పేరు. ఆ వకులభూషణ దివ్య ప్రబంధం ఏమి? తిరువాయుమణి. ఆ తిరువాయుమణికి వ్యాఖ్యానం అంతా పూర్తిగా నంబిల్ల ఈడు ఎలా వచ్చింది, అది ఎట్లా వచ్చింది మనం చాలాసార్లు చూసాం. ఎన్నో కాలం దగ్గర 5-6 కాలక్షేమం ఆ నంబిల్ల ఏ ప్రకారం మనకి ఈడు వచ్చి చేరింది అనేది చూసాం. మొదట నంబిల్ల ఈడుని కాలక్షేపాన్ని వడకు తిరువీధిలో రాశాడు. దాని తర్వాత నంబిల్లకి అది పోయింది ఆ తాళపత్రాలు. ఆయన ఇవ్వకుండా ఆయన మాధవాచారికి ఇచ్చాడు. ఆ ఈయుణ్ణి మాధవాచారి, ఈయుణ్ణి మాధవాచారి ఆయన కొడుకు ఈయుణ్ణి పద్మనాభాచారికి ఇచ్చాడు. దాని తర్వాత ఈయుణ్ణి పద్మనాభాచారి నాలూరు పిల్లకి ఇచ్చాడు. నాలూరు పిల్లకి నాలూరు ఆచాన్ పిల్లకి ఇచ్చాడు. నాలూరు ఆచాన్ పిల్ల ద్వారా ఎవరికి వచ్చింది? తిరువాయుమడి పిల్లై, తిరువాయుమడి ఆచాన్ పిల్లై, ఆది జగన్నాచార్య స్వామి వీళ్ళకందరికి వచ్చి దాని తర్వాత ఎవరికి పోయిందంటే దాని తర్వాత మనవాళమాని పర్యంతం వచ్చి మనవాళమాని ద్వారా అష్టదిగ్గజంగల ద్వారా ఇంకా బాగా లోకమంతా ప్రసిద్ధి అయిందని చూసేసాం. ఇప్పుడు అదిగా చెప్తున్నాడు. వకులభూషణ దివ్య ప్రబంధ వ్యాఖ్యానం అనంతరం, అది అయిపోయిన తర్వాత
ఇప్పుడు నంపిల్ల ఈడి వ్యాఖ్యానం అయిపోయింది కదా, ఆ ఈడు కథ అంతా పూర్తిగా చెప్పేసింది కదా. ఇప్పుడు ఆ వకుల భూషణ విషయం ఏమైంది? వకుల భూషణ విషయం అంటే అద్దా తిరువాయుమడి. ఆ తిరువాయుమడి ఈడి వ్యాఖ్యానం చెప్పిన తర్వాత తిరువాయుమడికి తాత్పర్యం చెప్పాలి కదా. ఇప్పుడు తిరువాయుమడికి ఈడు వ్యాఖ్యానం ఏమి? తిరువాయుమడి ఏం చెప్తుంది అని చెప్పేశారు. తిరువాయుమడి ఏం చెప్తుంది అని చెప్పేశారు. ఆ తిరువాయుమడి తాత్పర్యం ఏమి? అప్పుడు తాత్పర్యం అంటే దాని సారాంశం ఏమి? ఆ సారాంశం చెప్తారు కదా. అప్పుడే తిరువాయుమడికి ఒక రసం ఉంటది కదా. ఆ రసం ఎట్లా చెప్పాలా, ఏం చెప్పాలి, ఏంటి అంటే అదిదా శ్రీవచన భూషణం. శ్రీవచన భూషణం అంటే ఏదో ఒకటి కాదు. ఈ వచనం అంటే ఏంటి? తిరువాయుమడి సారాంశం. తిరువాయుమడిలో ఏం చెప్పిందో ఆ చెప్పిన విషయాన్ని మనకు అట్నే పిండి, మనం కొన్ని కమలా పండ్లు గజనిమ్మకాయతో ఉంటాయి, ఏం చేస్తాము, అది కోసుకుంటే తినము, అట్నే రసంగా పెడతాం కదా. పిండి ఏదో ద్రాక్ష ఉంటే రసంగా పిండి తాగుతాం కదా. అయితే అది కోసుకుని తింటే ఒకటి కోసుకొని తింటా ఉంటాం. అదే రసంగా పిండేమనుకోండి, అది చాలా ఆనందంగా ఉంటుంది. ఆ ప్రకారం దాని రసమేమి? అవును స్వామి, ఆ రసం చెప్పాలి కదా. ఆ రసం అది వ్యాఖ్యానంలో లేదు. ఈడి వ్యాఖ్యానంలో దాని రసం పూర్తిగా లేదు. అప్పుడు ఈడి వ్యాఖ్యానం దాని రసం పూర్తిగా లేదంటే అప్పుడు ఏముంటుందంటే, ఈడి వ్యాఖ్యానంలో ఆ తిరువాయుమడి ఏం చెప్తుందో అది పూర్తిగా చెప్పేశాడు. దాని సారాంశం అంటే అదిదా శ్రీవచన భూషణం, అదిదా సారాంశం. అప్పుడు తిరువాయుమడి వ్యాఖ్యానం చెప్పేశాడు. ఆ తిరువాయుడి సారాంశం చెప్పాలా. ఆ తిరువాయుడి సారాంశం చెప్పాలంటే ఏంది? ఆ సారాంశం అనేది శ్రీవచన భూషణం ఉండాలి కదా. అట్లయితే ఆ శ్రీవచన భూషణం చెప్పాలి కదా. అందువల్ల ఆ శ్రీవచన భూషణం ఏంటి, ఎట్లా ఉంటుంది, ఏంటి అది? ఈ మన సంప్రదాయానికి, శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ప్రధానం అంటే ఏంటంటే, మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది అన్ని దాంట్లో ఉండాలంటే అది శ్రీవచన భూషణం. మరి ఏంటండి, శ్రీవచన భూషణం తెలుసుకున్నామంటే సంప్రదాయం తెలుసుకున్నాం అనుకో. అప్పుడు అటదేమి తిరువాయుమడి తెలుసుకుంటే సంప్రదాయం తెలుసుకున్నాను అర్థం. స్వామి తిరువాయుమడి 1002 భాసురాలు ఎప్పుడు స్వామి అయ్యేది అని సందేహం వస్తుందిగా. అప్పుడు దాని సారాంశం తెలుసుకోండి. సారాంశం ఏం స్వామి? శ్రీవచన భూషణం. ఆ శ్రీవచనం గురించి చెప్పాలి కదా. అందువల్ల ఆ అర్థమంతా చెప్పాలని చెప్పి అది అనుగ్రహించింది ఎవరు? స్వామి పిల్లలోకాచార్య. అది అనుగ్రహించింది పిల్లలోకాచార్య కదా. అందువల్ల ఆ పిల్లలోకాచార్య వైభవం ఏమి, ఆయన ఎలా అవతారం చేశాడు, ఆయనకి ఆచార్యుడు ఎవరు, ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నాడు, ఆయన చేసిన గ్రంథాలంతా ఏమి అని చెప్పి ఇదంతా చెప్పాలి కదా. దానికిదా 50, 51, 52 భాషలు, ఈ 3 భాషలలో ఆ విషయం చెప్పేశాడు. దాని తర్వాత ఆ శ్రీవచన భూషణుడు చెప్పిన విషయం ఏమి, ఆ శ్రీవచన భూషణుడు ఎట్లా అవతరించింది, అది చెప్పిన సంగ్రహమే అర్థమేమి, ఇదంతా తెలిపించాలని చెప్పి మణవాల మామునికి అభిప్రాయం. ఇదంతా పూర్తిగా తెలిపించాలని మణవాల మామ అభిప్రాయం. అయితే దానికి ముందు ఆ శ్రీవచన భూషణం అనుగ్రహించే పిల్లలోకాచార్య విషయం తెలుసుకోవాలి కదా. ఆయన ఎలా అవతారం చేశాడు, ఆయన ఎట్లా అవతారం చేశాడు, ఆయనకి పిల్లలోకాచార్య పేరు ఎలా వచ్చింది, అది చెప్పేదాని కోసందా 50వ పాసరం, 51వ పాసరం, 52వ పాసరం, 62వ పాసరం. దీంట్లో ఈ శ్రీవచన భూషణ కర్తావైన పిల్లలోకాచారికి ఆ పేరు ఎట్లా వచ్చింది అని చెప్పి చెప్పారు. దాని తర్వాత 53వ పాసరం నుంచి 59వ పాసరం దాకా శ్రీవైష్ణవ భూషణ గ్రంథాన్ని మాహాత్మ్యం, శ్రీవైష్ణవ భూషణ గ్రంథం ఉంటది కదా, ఆ గ్రంథ మాహాత్మ్యం ఏం చెప్తుంది అని చెప్పి 53 నుంచి 59 దాకా మాహాత్మ్యం చెప్తారు. అప్పుడేమి ఆ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాన్ని వైభవం అని చెప్పేసి అది వస్తుంది పైకి. ఇంత భేటిగా భావం అది వచ్చేసింది. దాని తర్వాత 59 దాకా చూసాం కదా. 60 నుంచి 70 దాకా, 60వ పాసనం ప్రారంభించి 70వ పాసనం దాకా శ్రీవచన భూషణ సారాంశమేమి, తిరువాయుమడి సారాంశం శ్రీవచన భూషణం. శ్రీవచన భూషణం సారాంశం కాదు కదా. అట్లయితే ఫిల్టర్ చేసి మనకి తీసుకొస్తారు. ఏం స్వామి పూర్తిగా అట్నే ఇస్తే నువ్వు ఉండవు. అట్నే ఇదేంటి కాలక్షేమం మనం 1:30 గంట పెట్టుకున్నాము, అది అందరూ రావటం లేదు.
ఎవరో వస్తున్నారు చెప్పాలని చెప్పి చెప్తున్నాం ఉండి. అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు ఇది కాలక్షేపం, నువ్వు 6 గంటలు చెప్పండి అని చెప్పే ఎవరో ఉండరు. ఎవరైనా ఉంటారంటే ఎవరు ఉండరు. లేదండి స్వామి మాకేం పని లేదా, ఎన్ని పనులు ఉండాలి అదే చూసుకోవద్దా, ఏమా రాలేదని అడిగితే ఏదో ఒకటి చెప్తా ఉంటారు. వాస్తవంగా ఉంది. అప్పుడు అది పూర్తిగా తెలుసుకోవాలంటే చాలా సమయం అయిపోద్ది కదా. అప్పుడు సారాంశం ఇస్తున్నాను అని చెప్తే చెప్పండి వింటాను, నాకు టైం లేదు వింటా ఉంటారు కదా. అందువల్ల స్వామి ఏం చేశాడు, మనవాళ్ళ మమ్మల్ని ఏం చేశాడు తెలుసా, శ్రీవచన భూషణం ఎన్నో సూత్రాలు, 400 పైన సూత్రాలు. అయితే అన్ని సూత్రాలు చెప్పాలంటే అది 3-4 సంవత్సరాలు అవుద్ది. అట్టయితే దాని సారాంశం ఇస్తానండి ఎక్కడున్నది, ఇదిగో శ్రీ ఉపదేశ రత్నాల్లో 60వ పాసరం నుంచి 70వ పాసరం దాకా దాని సారాంశం పూర్తిగా చెప్తాను అని చెప్పి చెప్తున్నాడు. అందువల్ల చెప్తున్నాడు. ఎందుకోసం చెప్తానంటే అది 60-70 దాకా దీన్ని చెప్తాడు కదా. ఇదిదా ఆయన సంకల్పం చేసుకున్నాడు. ఆయన సంకల్పం చేసి దాంట్లో మొదట ఏం చేయాలా, పిల్లలోకాచారికి ఆ పేరు ఎందువల్ల వచ్చింది, అది చాలా ముఖ్యం. పిల్లలోకాచారికి ఆ పేరు ఎందువల్ల వచ్చింది అది చెప్పాలా. దాని తర్వాత శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం వైభవం ఏమి దాంతో చెప్పాలా. దాని తర్వాత శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం ఉండే సారాంశమేమి ఇదన్నీ చెప్పాలా. ఇదన్నీ చెప్పాలా. చెప్పిన తర్వాత దానికి మన అనుష్ఠానంలో తీసుకురావాలంటే కొంచెం శ్రమమే. 6 வசனபூஷணத்தின் ஆழ்பொருளெல்லாம் அறிவார், 6 சொன்னேரில் அனுட்டிப்பார், ஓரொருவர் உண்டாகில் அத்தனை காணுள்ளமே எல்லாருக்கும் అంటాదదంతో అని అదే మనబాలమని ఈ ప్రబంధంలోనే చెప్తాడు. ఆయన చెప్పేశాడు మనవారి పిల్లలోకాచార్యులు. ఆ ప్రకారం అనుష్ఠానం తీసుకొచ్చి కొంచెం శ్రమమే. లోకానికి ఒకరుంటే కూడా చాలు, వాళ్ళ ద్వారా లోక ఉజ్జీవనం అయిపోద్ది అని చెప్తారు. అట్టయితే ఎంత శ్రమమైన ఒక సబ్జెక్ట్ తెలుసుకోవాలి. అయితే శ్రమమైన సబ్జెక్ట్ ఇప్పుడు మనకి సింపుల్ శ్రమం. ఎందువల్ల శ్రమం అంటే మన ఆ స్థితికి పోనే లేదు. మన ఏంటి శరీరాన్ని చూస్తున్నాము, ఆత్మను చూడటం లేదు. ఆత్మను చూసామంటే శ్రమమే లేదు, శరీరాన్ని చూస్తే శ్రమమే కొన్ని. ఈ ప్రకారం అందువల్ల ఏం చేశాడు, అప్పుడు మొదట ఆ శ్రీవచన భూషణ కర్త ఆయన్ని చెప్పాల. దాని తర్వాత ఆ శ్రీవచన భూషణం ఎలా పుట్టింది, ఎట్లా పుట్టింది, ఎలా పుట్టింది అని చెప్పాలా. దాని తర్వాత ఆ శ్రీవచన భూషణ సారాంశం చెప్పాలా. దీనికోసంగా ఈ 10 పాసురాలు 70 పాసురాలు దాకా. అట్టయితే ఇది 50వ పాసురం. అప్పుడు మొత్తానికి 20 పాసురాలు, 50వ పాసురం నుంచి 70వ పాసురాల దాకా. అయితే శ్రీవచన భూషణ విషయమే 18 పాసురాలతో చెప్తాడు. అది 18 రహస్య గ్రంథాలు. దానికనే 18 పాసురాలు అనుగ్రహించాడు స్వామి వడబాలమని అది చెప్తున్నారు. దాంట్లో మొదట పాసురం ఈ 50వ పాసురం. நம்பெருமாள் நம்மாழ்வார் நஞ்சியர் நம்பில்லை என்பர் அவரவத்தம் ஏற்றத்தால் అన్పుడయో సాట్టు తిరునామంగల్ తారెండు నల్లెంజే ఏర్తదనే చొల్లినేయి అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు వీళ్ళకి ఈ 4 పేరు వచ్చింది కదా. పెరుమాళికి నంబెరుమాள், ఆళ్వార్కు నమ్మాళ్వార్, అదే ప్రకారం ఆచార్యులు జీయర్కి మాధవాచార్య అని చెప్పి ఆయనకి నంజి అని పేరు వచ్చింది. అదే వరదుడు నంబూరు వరదాచార్యకి నంబిల్లి పేరు వచ్చింది కదా. ఈ పేరు వచ్చింది ఇలా, వాడికి ఏదో ఒక వైభవం ఉండదు. ఆ వైభవం వల్ల వచ్చింది కదా. ఆ వైభవంలో వస్తే కూడా అది ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది, ఏ ప్రకారం వచ్చింది తెలుసుకోవాలి కదా. అది తెలిపించేదని కోసందా நம்பெருமாள், நம்மாழ்வார், నంజీయర్, నంబిల్లై అని చెప్పేశాడు. సరే, ఇది 50వ పాసరంలో. దాని తర్వాత 51వ పాసరంలో ఆ నంబిల్లకి లోకాచారిని పేరు వచ్చింది. ఈ పాసరం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాసరం 51వ పాసరం ఉంటుంది కదా. ఆ పాసరంలో నంబిల్లకి ఎలా లోకాచారిని పేరు వచ్చింది అని చెప్పతాడు. ఆ తర్వాత ఎందువల్ల వచ్చింది, తున్ను పుగళ్ కందాడై తోడప్ప తమ్ముగప్పాల్. దీని తర్వాత ఆ పాసరమే. తున్ను పుగళ్ కందాడై తోడప్పర్ అనే ఒక స్వామి, ఆయన ముదలియాండాన్ పరంపర, ఆ వంశ పరంపరలో వచ్చిన ఆయనగా ఏమిస్తున్నాడు, నంబిల్లకి ఉలగారియన్ లోకాచారుడు అనే పేరు ఇస్తున్నాడు. ఎందువల్ల ఇస్తున్నాడో అది
తర్వాత పాసనం 51వ పాసనం. ఆ 51వ పాసనం అయిపోయిన తర్వాత 52వ పాసనంలో ఏం చెప్తున్నా అంటే, లేదు లేదు స్వామి, 52వ పాసనంలో ఆ పేరు అట్లే పిల్లలోకాచారికి వస్తుంది. అటైతే వడక్కు తిరువీధి పిల్లి కుమారుడు, ఆ వడక్కు తిరువీధి పిల్లి కుమారుడు కదా, ఆ వడక్కు తిరువీధి పిల్లి కుమారుడికి వడక్కు తిరువీధి పిల్లై ఆయన ఆచార్యుడు నంబిల్లై, ఆ నంబిల్లకి పేరు లోకాచార్యుడు, ఆ పేరు అట్లే పెట్టేశాడు. అట్లేంటే నా కొడుకు లోకాచార్యుడు కొడుకు. చెప్పేది ఎవరు? వడక్కు తిరువీధి పిల్లై. లోకాచార్యుడు ఎవరు? నంబిల్లికి పేరు. ఆయన ఆచార్యుడి పేరే పెట్టేశాడు. మనం పెడతామా? మనం పైకి చూస్తాం. పైకి వచ్చినప్పుడు ఎలా ఎట్లా వచ్చింది అది 52వ పాసనం. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది 50వ పాసనం. 50వ పాసనం ఇది నంబెరమాడ్ అంబాడువా నంజీయన్. ఈ 4 వైభవం ఉండే, ఆశ్చర్యమైన వైభవం ఉండే ఈ పేర్లు ఎట్లా వచ్చింది అని చెప్పి దీంట్లో మొదట్లో ஆச்சரியங்க చెబుతాడు. நம்பெருமாள் தொடக்கமாக 3 பாட்டாளர்கள் இதில் இப்பாட்டில் முன்பு சொன்ன நம்பெருமாள் தொடக்கமானக்கு அதிசயமான திருநாமங்கள் வருகை கடி என்னதென்கிறார். நம்பெருமாள் தொடங்கி, அதாவது இவையெல்லாம் நமக்கு நம்பெருமாள் பக்கத்திலே காணலாம் என்னும்படி ఆచార్యులకు అనుభావ్యరణ నంబెరుమాల్. మొదట ఈ 4 పేర్లు ఉన్నాయి కదా, నంబెరుమాల్, నమ్మాళ్వార్, నంజీయర్, నంబిల్లై. ఈ 4 పేరు ఎందువల్ల వచ్చింది అని చెప్పి మొదట సింపుల్ గా చెప్తాం. దాని తర్వాత ఎట్లా ఆ పేరు వచ్చిందని చెప్పి బాగా విపులంగా బాగా స్ప్రెడ్ చేసి బాగా చెప్తాను. ఇప్పుడు మొదట్లో లైట్ గా చెప్తాను. నంబెరుమాల్ అనే పేరు వచ్చింది, ఎట్లా వచ్చింది దీనిలో చెప్తాను. ముమ్మూర్చుపడిలో ఒక సూత్రం. ముమ్మూర్చుపడి వినింటారా? ముమ్మూర్చుపడి అంటే త్రిలోకాచార్యుడు 18 రహస్య గ్రంథాలను అనుగ్రహించారు. దాంట్లో ఒక రహస్య గ్రంథం అనేది ముమ్మూర్చుపడి. తిరువంత ప్రకరణం, దయ ప్రకరణం, చర్మశ్లోక ప్రకరణం, 3 ప్రకరణాలు దాంట్లో ఉంటుంది. దాంట్లో ఒక సూత్రం అంటే ఏం సూత్రం? ఇవయెల్లాం நம்பெருமாள், இவையெல்லாம் நமக்கு நம்பெருமாள் பக்கலிலே காணலாம். ఇవయెల్లాం நமக்கு నంబెరుమాల్ పక్కనే కాణమ. స్వామి ఏం స్వామి అరవలో చెప్తున్నానంటే ఏం లేదు, ఆ సూత్రం చెప్తుంది. అది ఏమర్థం అంటే ఇదన్నీ నేమేమో చెప్పాను కదా, అదంతా మనం నంబెరుమాల్ దగ్గర చూడొచ్చున్నాం. ఏం చెప్పారు, ఏం చూడొచ్చు, ఏదే చెప్పకుండా మీరు ఇట్లా చెప్తున్నంటే ఆశ్చర్యమైన సూత్రం చెప్తాను. కుట్రంగండు వెరువామైకి వాత్సల్యం, కార్యం చెయ్యముండు తునిగైకి స్వామిత్వం, స్వామిత్వం కండు అగలామైకి సౌశీల్యం, கண்டு பற்றுகைக்கு சௌலபியம், விரோதியை போக்கி అనిష్టத்தை పోకి ఇష్టத்தை கொடுப்பது జ్ఞాన భక్తిகள், జ్ఞాన దైరాగ్యంగా అప్పి చెప్తారు ఈ సూత్రంలో. అట్లా ఉన్నప్పుడు దాంట్లో దీన్నిగా చెప్తున్నారంటాడు. దాని తర్వాత ఇంకోటి ఏంది? వైత్య అంజలండ్ర కయ్యం, కవిత్త ముడియం, ముఖమం ఉరువడం, ఆసన పద్మతిని అడింద్ర తిరువడిమా నంబెరుమాలిన్ వేషం. అటైతే భగవంతుడికి ఉండే గుణానుభవాలు, భగవంతుడు తిరిమేని, ఆ తిరిమేని లావణ్యమేమి, సౌందర్యమేమి, అదన్నీ ఈ సూత్రంలో చెప్తుంది. సరే స్వామి, భగవంతుడు శ్రీమన్నారాయణకుండే గుణాలు 4 గుణాలు ప్రధానం. వాత్సల్యం, స్వామిత్వం, సౌశీల్యం, ఇదన్నీ సంస్కృత భాష, ద్రావిడ భాష కాదు. వాత్సల్యం, స్వామిత్వం, సౌశీల్యం, సౌలభ్యం అనేది 4. దాని తర్వాత ఇది వచ్చి ఆయనకుండే గుణాలు. ఆయన తిరిమేని ఉంటుంది కదా, వైత్య అంజలండ్రకై మాసుసఖ అని చెప్తారు కదా. ఈ ప్రకారం చేతులు పెట్టుకుంటారు. ఇదన్నీ నంబెరుమాలది. శ్రీరంగం నంబెరుమాలు చేసి ఈ ప్రకారం ఉంటుంది. వైత్య అంజలండ్రకయ్యం, కవిత్త ముడియం, ఆయన తిరుముడి ఉంటది కదా శిరస్సు, ఆ తిరుముడి తిరువభిషేకం అని పేరు. ఆ తిరువభిషేకం అనేది ఎట్లా ఉంటది? ముఖమం మురువలం, ఆయన ముఖం చూస్తేనే అది నవ్వు ముఖం. ఇక్కడ అట్లా లోపల పోయి ఉంటుంది. మీరు నంబెరుమాల్ దగ్గర పోయి చేయించాలి. లోపల నవ్వితే కొంతమందికి ఇట్లా లోపలికి పోతుంది. ఆ పరంగా నవ్వు ముఖంతో ముఖమం ఉరువలం. అది కాకుండా ఆయన నిలబడి ఉంటాడు కదా, ఆసన పద్మతిని అరుందిన తిరువడి. ఆసన పద్మ అంటే ఆయన ఆసనంలో నిలబడి ఉంటాడు కదా, ఆ ఆసనంలో అట్నే తిరువడి ఉంటుంది, అట్నే నిలబడి ఉంటుందంట. అట్నే గట్టిగా ఉంటుంది. ఆ తిరువడి పట్టుకోవాలంటాడు. ఇదిదా ఎక్కడున్నది? ఈ ప్రకారం ఉండే నంబెరుమాల్ని సేవిస్తేనే చాలు. ఏంది మనకి ఆయనకి నంబెరుమాల్ని పేరు వచ్చేస్తుంది. స్వామి ఈ నంబెరుమాలు ఇదలా ధరిత్తుకొండు వీధులా అంటే భగవంతుడికి వాత్సల్యం ఉండాలి, భగవంతుడికి స్వామిత్వం ఉండాలి,
నంబెరుమాలకి సౌశీల్యం ఉండాలి, సౌలభ్యం ఉండాలి. ఇదంతా ఎక్కడ చేయొచ్చు, సేవించవచ్చు? జ్ఞానం ఉండాలి, శక్తి ఉండాలి. ఇదంతా ఎక్కడ సేవించవచ్చు? నంబెరుమాల్ పక్కనిలే కానలాం. నంబెరుమాల దగ్గర ఇదంతా చూస్తుంటారు, నంబెరుమాల దగ్గర ఇదంతా చూడొస్తుంటారు. ఇప్పుడు పోతే తెలుసా స్వామి? ఎప్పుడు తెలుసు. ఎప్పుడు ఆయన తిరిమేని సేవిస్తేనే వాత్సల్యం, స్వామిత్వం. ఎందుకు స్వామి వాత్సల్యం? ఓ నేను ఇంత తప్పు చేశానే స్వామి, నాకేనా దొరకద్దా? నా తప్పును చూసి అతనికన్నా బయట తరిమేస్తాడు. పో, ఇతను పాపం చేసినావు, ఎందుకు వచ్చావు, పో అని తరిమేస్తాడు. అంటే లేదు, తరమకుండా ఉండేదానికి దగ్గర వాత్సల్యం ఒక గుణం ఉండాలి. ఆ గుణం ఏం చేసేదంటే, మన ఎన్ని తప్పులు చేసిన, ఈ మాట నేను చెప్పేది దీనికోసం, అప్పుడు తప్పులు చెయ్యాలా స్వామి అడగబాకండి. తెలవకుండా చేసేసామనుకోండి, అప్పుడు దానికోసం మనం వదలడు భగవంతుడు. సరే రా, వాత్సల్యం అనే ఒక గుణం ఉండదు. అటైతే వత్సం అంటే దూడ. ఆ దూడ ఈనద్ది ఆవు. ఆవు ఈనిన తర్వాత ఆ దూడ మీద రక్తం ఉంటుంది, ఏదేదో మురికంతా ఉంటుంది, చాలా ఉంటుంది. అదన్నీ ఏం చేసేదంటే ఆవు నాలుగు పెట్టి ఊరిక అదంతా పూర్తిగా తీసి భోంచేస్తుంది. ఇది అని క్లీన్ చేసింది. అప్పుడు ఎంత మురికి ఉంటుంది, ఎంత దోషాలు ఉంటుంది, ఆ దోషాలన్నీ తీసేది ఏది? ఆ పశువే కదా, ఆవే కదా. అదిదా వాత్సల్యాన్ని పేరు. అట్లాంటి మన దగ్గర ఉండే దోషాలన్నీ అతను తీసుకుంటాడు. అప్పుడు నేను తప్పు చేసేనే, ఇన్ని పాపం చేసేనే అని భయపడాల్సిన పని లేదు. భగవంతుడి దగ్గర ఆ పాపం చేసినా కూడా అది క్షమించే ఒక స్వభావం అనేది, వాత్సల్యం అనే ఒక గుణం ఉండే దానివల్ల ధైర్యంగా పోవచ్చు. సరే స్వామి పోతాను, అతనికి క్షమించేంత గుణం ఉండొచ్చు, అయితే నా పని చేయచేదనుకుంటే సామర్థ్యం ఉంటుందా, ఆ శక్తి ఉంటుందా? ఆ శక్తి కావాలి కదా. పక్కింటి ఆయన నా మీద ఇంకా ప్రేమగా ఉంటాడు, అయితే నేను ఏదైనా అడిగానంటే స్వామి నా వల్ల కాదు స్వామి, నాకు ఆ శక్తి లేదని చెప్పేస్తాడు. అదే ప్రకారం ఈయనకి నా మీద ప్రేమగా ఉంటాడు నంబెరుమాలు. నా నా పాపాలన్నీ ఏం చేస్తాడు, చూడకుండా నన్ను అంగీకారం చేసుకుంటాడు. అయినా కూడా నా పని ఆయనకి చేయనుకునే శక్తి ఉండదంటే దాని స్వామిత్వం పేరు. స్వామిత్వం పేరు. అటైతే కుట్రంగండు వెరువామైకి వాత్సల్యం కార్యం చెయ్యవెండు తునిగైకి. నాకు ఏం కావాలనో అది చేసే ఒక శక్తి అనేది, అటైతే ఆ బలం అనేది ఆ పూర్తిగా ఎవరిదే ఉన్నది, నంబెరుమాలతో ఉన్నది. కార్యం చేయవెండు తునిగైకి స్వామిత్వం. సరి స్వామి, ఆయన చాలా పెద్దోడు స్వామి, చాలా పెద్దోడు, చాలా బలం ఉంటది. ప్రధానమంత్రి చాలా పెద్ద అయిందా, నేను ఏమి అడిగినా చేస్తాడు, అన్ని చేస్తాడు. ఆయన చూడాలి. ఎప్పుడు స్వామి చూడను? లేదండి ఒక 10 సంవత్సరాలు అవుతుందంటే నా ప్రాణమే పోతుంది. దాని తర్వాత చూసి ఏం లాభమే లేదే. అప్పుడు ఆయన చూడాలి కదా. అప్పుడు చూడాలంటే చాలా పెద్ద ఆయన, నా పని పూర్తిగా చేస్తాడు, నా పాపాలన్నీ ఏం చూడకుండా నన్ను అంగీకారం చేసుకుంటాడు, నాకు అనుగ్రహం చేస్తాడు, అన్ని చేస్తాడు. ఆయన చేసినా కూడా ఏమవుతుంది, ఆయన చూడాలి కదా. చూడకుండా చేస్తాడు అయిపోద్ది పని. అప్పుడు చూడాలంటే ఆయన అంత పెద్ద ఆయన, నేను పట్టేట్టుగా నా దగ్గరికి ఆయన రావాలా, నా దగ్గరికి ఆయన రావాలా. నా దగ్గరికి రావాలంటే నేను పట్టుకున్నట్టు ఉండాలా. అలా ఉంటుందా, అదా సౌశీల్యంని పేరు. సౌశీల్యంని పేరు. లేదు నువ్వు అక్కడ రావాల్సిన పని, నీ దగ్గరికి నేను వస్తాను. అటైతే నువ్వేం చేస్తావు, నా తిరువుని పట్టుకోవాలి కదా. నేను తిరువుడి నేరుగా నీకు చూపిస్తాను, పట్టుకో. నువ్వు శ్రీవేగుడు వచ్చేదా పట్టుకోవాలంటే నేను అయ్యే పని కాదు. అందువల్ల నీవు నన్ను పట్టుకునేలాగా నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. దానిగా సౌశీల్యాన్ని పేరు. శరీరం దగ్గరికి వస్తాడు స్వామి, నాతో కలుస్తాడా? నేను నీచుడు, ఎంత నీచుడు, నాతో కలుస్తాడా? అర్థం సౌలభ్యంని పేరు. ఈ 4 గుణాలు ప్రధానంగా ఉండాలి. దీనిదా ముముక్షు పళ్ళ పిల్లలు ఒక చెప్తాడు. దీని ఎట్లంటే మనం ద్వయం చెప్తాం కదా, శ్రీమన్నారాయణ శరణం ప్రభక్తి ద్వయం చెప్తాం. ఆ ద్వయం మొదట వాక్యం ఉంటది కదా, 2 వాక్యాలు. దాంట్లో మొదట వాక్యం శ్రీమన్నారాయణ శరణం ప్రభక్తి,
రెండో వాక్యం శ్రీమతే నారాయణాయ నమః. ఆ మొదటి వాక్యంలో మన శరణాగతి చేసి చెప్తుంది. అప్పుడు అప్పుడు శ్రీమన్నారాయణ శరణో శరణం చెప్పి శరణాగతి చేశాం కదా. శరణాగతి చేసినప్పుడు అప్పుడు నా శరణాగతిని ఆయన తీసుకోవాలా. ఎవరు? నంబెరుమాళ్ళు తీసుకోవాలి కదా. అది తీసుకోవాలంటే దానికి తగినట్టు ఆయన తగిన గుణాలు ఉండాల. దానికి తగిన ఆయన గుణాలు ఉండాల. ఆ గుణాలకి ఏంటి నా పేరు? ఆశ్రయన సౌకర్య ఆపాతక కళ్యాణ గుణాలు. ఆశ్రయన సౌకర్య ఆపాతక కళ్యాణ గుణాలు అని చెప్తారు. ఆ కళ్యాణ గుణాలు ఉండదా? ఉండదే. అయితే దయంలో పూర్వవాక్యం చెప్తుంది. పూర్వవాక్యం మొదట వాక్యం. దయంలో పూర్వవాక్యం చెప్తుంది శ్రీమన్నారాయణ శరణు శరణం ప్రభక్తి అని చెప్పి ఆ పూర్వవాక్యం చెప్పింది. దాని తర్వాత శరణాగతి అయిపోయింది స్వామి. శరణాగతి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు మోక్షం ఇవ్వాలా, నాకు ఏం కావాలా అది ఇయ్యాలా. అప్పుడు అలాంటి గుణాలు ఉండదా? ఆ గుణాలు ఉండదే. ఆ గుణాలకి ఏం చెప్పు? ఆ గుణాలకి ఏం నా పేరు? ఆశ్రిత కార్య ఆపాదక కళ్యాణ గుణాలు. ఆశ్రిత కార్య ఆపాద కళ్యాణ గుణాలు అంటే రెండు రకరకాలైన గుణాలు. ఒక రకం ఆశ్రిత సౌకర్య ఆపాద కళ్యాణ గుణాలు. ఇంకొక రకం శరణాగతి అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకు కైంకర్యం ఇవ్వాలి కదా. శరణాగతి దేనికి స్వామి? నాకు ఇల్లు కావాలా, వాకిలు కావాలి కాదు, కైంకర్యం. ఆ కైంకర్యం ప్రాప్తి ఇవ్వాలి కదా. ఆ ప్రాప్తి ఇచ్చేదాని కోసం దానికి గుణాలు ఉండాలా. దానికి ఏం గుణం? ఆశ్రిత కార్య ఆపాదక కళ్యాణ గుణాలనే పేరు. ఈ రెండు గుణాలు ఎవరి దగ్గర ఉన్నది? నంబెరుమాళ్ళు దగ్గర ఉన్నది. అదా కుట్రంగండి వరివామెక్కి వాత్సల్యం అని ఒక ఆ సూత్రంలో చెప్తాను. దీనిగా ఎవరు అప్పుడప్పుడు ఆచారాలు చెప్తారు. అప్పుడప్పుడు ఆచారాలు చెప్తుంటారు. ఇలాంటి గుణం ఉండే దాని వల్ల ఆయన ఏం పేరు? నంబెరుమాళ్ళు. అందువల్ల నంబెరుమాళ్ళని పేరు అని చెప్పి ఇది సులభంగా చెప్పేసాము. అయితే ఎట్లా పెట్టి ఎవరు పెట్టారు వెనకాల చూడాలి. ఇది ఒకటైందా. రెండోది ఎవరిది? నమ్మాళ్వారు. నమ్మాళ్వారు ఏం స్వామి? ఇప్పుడు నంబెరుమాళ్ళు వచ్చేసారు. ఆ నంబెరుమాళ్ళు తిరువటిని పట్టుకున్నట్టు ఎవరు? నమ్మాళ్వారే కదా. முகில் வண்ணன் அடியை அடைந்தருள் சூடி உய்ந்தவன் மொய்புணல் பொருணல் துகில் வண்ண தூநீர் சேர்ப்பன் வன்பொடில் சூழ் வன் குறுகூர் செடகோபன் முகில் வண்ணன் அடிமேல் சொன்ன சொல் மாலை 1029 முகில் வண்ணவான திமயவர் சூழ இருப்பர் పేరింబ వెల్లత్తే అని చెప్పి 7 తిరువాళ్మీలు 7వ పొత్తు 2వ తిరువాళి 11వ పాసనం. ఇది తిరువరంగను ఆ శ్రీరంగానికి ఈ పాసనం అనుగ్రహించే స్వామి నమ్మాళ్వారు. దాంట్లో ఏం చెప్పినా శ్రీరంగనాథుని సేవిస్తున్నాను. అప్పుడు శ్రీరంగనాథుడే నాకు గతి, వేరే గతి లేదు, ఆయన తిరువడియే పట్టుకున్నాను అని చెప్పి ఉన్నాడు కదా. అప్పుడు నంబెరుమాళ్ళని చెప్పిన తర్వాత ఏమైంది? నమ్మాళ్వారిని చెప్పారు. నంబెరుమాళ్ తిరువడి పట్టుకున్నటోడు ఎవరుంటే నమ్మాళ్వార్ అని చెప్పేశారు. ఇది రెండోది నమ్మాళ్వార్. దాని తర్వాత మూడవది నంచియర్. నంచియర్ ఎవరు? నంబెరుమాళ్ కుమారుడు పరాశర భట్టర్. స్వామి నంబెరుమాళ్ కొడుకున్నాడు పరాశర భట్టర్. కూరత్తాళ్వార్ కుమారుడు కదా పరాశర భట్టర్. కాదు కాదు. పెరియ పిరాటియర్ ఏం చేసేదంటే ఈ పరాశర పుట్టిన తర్వాత అతన్ని తీసుకుపోయి అక్కడ ఉయ్యాల వేసి ఆ ఉయ్యాలలో ఆయన పండబెట్టి ఊపద్దంట. బాగా ఎట్టెట్ట ఊపద్దంట. ఆమెదాస్ ఆకిందంట. రంగరాజ కమలాపత లాలితత్వం. ఎక్కడదనా నీకు మూలస్థానానికి పోతారు కదా. నంబెరుమాళ్ మూలస్థానం పోయినప్పుడు 2 స్తంభాలు ఉంటుంది. దానికి తిరుమలత్వం పేరు. దగ్గర ఇప్పుడంతా దాని దగ్గరికి పోవటం లేదు. అట్నే ఇట్లనే పంపించేస్తారు. దగ్గర పోతే ఏదో ఆప్తి అని చెప్పి ఇట్లనే పంపించేస్తారు. అందువల్ల లోపల దగ్గర పోతే 2 స్తంభాలు ఉంటుంది. ఆ స్తంభాలలో ఉయ్యాలు కట్టి దాన్ని పరాశర భట్టల్ని పండబెట్టి ఊపద్దంట. రంగరాజ కమలాపద లాలితప్తం. అంత వైభవం ఎవరికి? ఆ పెరియ పెరుమాళకు వాళ్ళకి అభిమాన పుత్రుడుగా ఎవరున్నారు? పరాశర భట్టర్. రంగనాయకికి అభిమాన పుత్రుడుగా పరాశర భట్టర్ ఉన్నారు కదా. ఆ భట్టర్ వల్లనే అనుగ్రహం పొందినాడు ఎవరు? నంజియ. ఆ భట్టర్ పరిపూర్ణమైన అనుగ్రహం ఏమిటే భట్టర్దా ఈయన తీసుకొచ్చేవాడు ఎక్కడ? పరాశర భట్టర్దా మేలకోట నుంచి. ఈయన అద్వైతి. ఈయనకి పేరు మాధవాచార్యుని పేరు. ఇదంతా మనం చూసిందాం.
நஞ்சியர் செய்த வியாட்சைகள் 4-2க்கு ఆ பாசனను దాని తర్వాత బట్టర్ నల్లురలాల్ ఎంజాద ఆర్వముడన్ మారన్ మరైపుణ తిరియేరుంబదినారు అని చెప్పి అక్కడ మనం చూసినాం. అట్లాంటి ఆ నంజీయర్ బట్టర్ నల్లరులాల్ ఆయన అభిమానం, ఆ అభినామం వల్ల ఏం చేశాడు, బట్టరేని పేరు పెట్టాడు నంజీయర్, నంషియర్, మన జీయరు అని చెప్పి ఆయన అభిమానంగా చేశాడు కదా. అప్పుడంటే పరాశర భట్టర్ ఆయన తిరువడికి పాత్రభూతంగా అయ్యాడు కదా, అందువల్ల అట్లాంటి పాత్రభూతంగా అయ్యాడు కదా. అప్పుడు ఎంత విషయం ఉండాలా, పరాశర భట్టర్ 106 నంషియర్ని చెప్పాలంటే సామాన్యమా, సామాన్యం కదా కదా. అప్పుడు నంషియర్కి అది వైభవం. 4వది లాస్ట్ నంబిల్లై. నంబిల్లై ఎవరు స్వామి, ఈయన పేరే నంబిల్లై. ఎట్లా ఇచ్చాడు, నంజీయర్ చూసి ఈయనకి నంబిల్లై అని పేరు పెట్టాడు. నంజీర్ ఇప్పుడు చూసాము, పరాశర భట్టర్ శిష్యుడు, ప్రధాన శిష్యుడు నంజీయర్. ఆయన నంజీయర్ నంబిల్లకి నంబిల్లని పేరు పెట్టాడు. సరే, అది ఎందుకు అంత అభిమానం, ఎందుకు అంత అభిమానం అంటే, నంబిరవాళ్ళు గోట్టియో నంబిల్ల గోట్టియో అని చెప్పి అడిగేంత మాత్రం కాలక్షేమం అంత బాగుంటుందంట నంబిల్ల కాలక్షేమం. అప్పుడే నంబిరమాల్ పొరపాటు గోష్ఠి, ఆయన పొరపాటు అవుద్ది కదా, ఊరగింపు అవుద్ది కదా. ఆయన ఉత్సవాలంటే ఊరగింపు అవుతా ఉన్నప్పుడు జనాలు, చుట్టూ జనాలు ఎంత వెయ్యిగా జనాలు వస్తూ ఉంటారు. అదే ప్రకారం నంబిల్ల కాలక్షేమం ఉంటే ఆ సంగతిలో అంత జనాలు చుట్టూ ఉంటారంట. ఇప్పుడు ఈ కాలక్షేమం అయిపోయిన తర్వాత అందరూ బయట రావాలి కదా. స్వామి పెరుమాళ్ పొరపాటు అయిందా, కాదండి, నంబిల్ల కాలక్షేపం అయిందండి. అప్పుడు పెరుమాళ్ పొరపాటు కన్నా నంబిల్ల కాలక్షేపం అంత వైభవం ఉంట, అంత వైభవం ఉండే దాని వల్ల దాన్ని ఏమైందంటే, ఓ తిరువాయుమడికి ఈడు వ్యాఖ్యానం ఇంత బాగా చేస్తున్నాడా అని చెప్పి అది ఒకటే కాదు. మనం ఎప్పుడైనా కానీ భగవంతుడు సేవించాలంటే మనం ఎందుకోసం సేవించాలా, ఇల్లు వాకిలు కావాలా స్వామి బాగుండాలంటే, దానికన్నా ముఖ్యం తెలుసా, భగవంతుడికి మంగళాశాసనం చెయ్యాల, దానిగా సేవించాలి. శ్రీరంగం పోయొచ్చానండి, బాగా సేవించాను, కోరుకున్నానండి నా ఇల్లంతా బాగా బాలా అని చెప్పాడంటే తన వైష్ణవుడు కాదని అర్థం. అప్పుడు ఏం చెప్పాలండి, పోయి సేవించానండి, మంగళాశాసనం చేశాను, బాగా అనుభవించాను, మంగళాశాసనం చేశాను, అంతే, తీరిపోయింది, వేరేం లేదు. అప్పుడు నంబిల్ల కాలక్షేమం ఎందుకోసం చెప్తున్నా అంటే, ఈ లోకమంతా ఆ నంబెరుమాలికి మంగళాశాసనం చెయ్యాల, అందుకోసం ఆ మంగళాశాసనం చెయ్యాలని చెప్పిదా అని చెప్పి ఈ ప్రకారం పూర్తిగా ఆయన ఆ కాలక్షేమం చెప్పి అంత జనాలంట. మనకెవరు రావటం లేదు, వచ్చిన వాళ్ళు రావటం లేదంటే ఏదో ఒకటి చెప్తా ఉంటారు ఉన్ని. ఆ ప్రకారం ఉంది కదా, అక్కడ ఆ ప్రకారం అయిపోయింది. అప్పుడు ఇది 4 అయిపోయింది, నంబెరమాల్, నమ్మాళ్వార్, నంజీయర్, నంబిల్లై. ఈ 4 పేర్లు ఎవరో ఒక భక్తులు, శిష్యులు లేదా ఆచారులు ఎవరో ఒకరు ఏం చేసినారు, ప్రేమతో సమర్పించుండాలి. ఈ 4 పేరు, ఈ 4 పేరు ఆయనకి స్వాభావికంగా ఉండే పేరు కాదు. దీనికి కొన్ని మంది స్వామి ఇది ఇతర వైభవం ఉండాలని చెప్తారు కదా, అట్లాంటి వైభవం ఉండాలని చెప్పేసారు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వైభవం, నంబెరమాలకు ఒక వైభవం, నమ్మాళ్వారికి ఒక వైభవం, నంజీయర్కి ఒక వైభవం, నంబిల్లకి ఒక వైభవం అని చెప్పేసారు. ఇది ఒక రకమైన ఒక వ్యాఖ్యానం, ఇది అట్లా పెట్టుకోండి. ఇంకోటి, భక్తులంతా కొన్ని భక్తులు ఏం చెప్పంటే, లేదా అట్లా చెప్పాల్సిన పని లేదు, వేరు విధంగా చెప్తాం, దీనికి అర్థం చెప్తారు. వేరు విధంగా అర్థం అంటే ఏం స్వామి అంటే, ఏం లేదు స్వామి, ఇప్పుడు మనకి పాసరం ఎట్లా ఉండదు, నంబెరుమాల్, నమ్మాళ్వార్, నంజీయర్, నంబిల్లై అని చెప్పి ఉండదు కదా, సపరేట్ కూడా. నంబెరుమాల్ సపరేటు, నమ్మాళ్వార్ సపరేటు, నంజీయర్ సపరేటు, నంబిల్లై సపరేట్ ఉండదు కదా. ఆ సపరేట్ ఆ ప్రకారం చేయకుండా ఏం చేయాలంటే, ఇది వచ్చి దాన్ని సపరేట్ చేయొద్దు, చేయకుండా నంబెరమాల్ని సపరేట్ గా చేసేయండి. దాని తర్వాత నంజీయర్, నమ్మాళ్వార్, నంబిల్లై వీళ్ళని తనిగా చేర్చండి. చేస్తే అది ఇంకో అర్థం వస్తుందంటారు. అట్టయితే ఎవరెవరో ఎవరెవరో భక్తులు పేరు చెప్పారు కదా, నంబెరమాల్ని ఎవరో ఒక భక్తులు సాధించాడు, నమ్మాళ్వారిని ఏదో ఒక భక్తులు సాధించాడు, నంజీయర్ని ఏదో ఒక భక్తులు సాధించాడు, నంబిల్లని ఏదో ఒక భక్తులు సాధించాడు అని చెప్పాను కదా. అట్లా ఎత్తుకోవద్దు. మనం ఏం చేస్తామంటే, నంబెరమాల్ సపరేట్ గా తీసేయండి, మిగతా 3 సపరేట్ పెట్టుకోండి.
అటైతే నమ్మాళ్వ నంజీయర్ నంబిల్లై సపరేట్ గా పెట్టుకోండి, నంబెరుమాళ్ సపరేట్ గా పెట్టుకోండి. ఇప్పుడు ఏం చెప్తున్నా నంబెరుమాళ్ చెప్తున్నాడు నమ్మాళ్వారని, నంబెరుమాళ్ చెప్తున్నాడు నంజీయర్ అని, నంబెరుమాళ్ చెప్తున్నాడు నంబిల్లై అని. ఇట్లా చెప్పచ్చా స్వామి? చెప్పచ్చు. ఏమంటే దీన్ని 4 ఒకటి చేసామంటే ఒక అర్థం వస్తుంది. నంబెరుమాళ్ళకు తని వైభవం, అదే నమ్మాళ్వార్ తని వైభవం, అదే ప్రకారం ఉంది నంజీర్ తని వైభవం, నంబిలి తని వైభవం. ఈ ప్రకారం ఇప్పుడు మనం చూసింది. అయితే కొన్ని భక్తులు ఏం చేశారంటే అట్లా ఇంకో అర్థం కూడా చెప్పి విశేషమైన అర్థం, అది చాలా విశేషమైన అర్థం. ఆ విశేషమైన అర్థం ఎట్లా చెప్పాలంటే ఏం లేదు స్వామి, నంబెరుమాళ్ సపరేట్ గా పెట్టేసింది, మిగతా ముగ్గురు ఉన్నారు కదా నమ్మాళ్వార్ నంజీయర్ నంబిల్లై. అంటే నంబెరుమాళ్ ఏం చెప్తున్నాడే నమ్మాళ్వార్ ఈయన మన ఆళ్వార్ అని చెప్పి నంబెరుమాళ్ చెప్తున్నంట. అదే ప్రకారం అదే నంబెరుమాళే ఈయన మన జీయరు, ఈయన నంజీయరు అని చెప్పి నంబెరుమాళ్ చెప్తున్నాడు. దీని ముందు ఎట్లా చూసాము, ఎవరో భక్తులు చెప్తున్నారు కదా చెప్పేమో, అట్లా కాదు, పెరుమాళే చెప్తున్నాడు. నంబెరుమాళ్ నమ్మాళ్వార్ అని చెప్తున్నాడు, నంబెరుమాళ్ నంజీయర్ అని చెప్తున్నాడు, నంబెరుమాళ్ నంబిల్లైని చెప్తున్నాడు. ఇలాగ చెప్పచ్చా స్వామి? 4 ఒకటే కదా చెయ్యాలా? ఇలాగ చెప్పచ్చా అంటే ఆళ్వార్ పాసురమే ఇట్లా ఉండాలి. ఆళ్వార్ పాసురం ఉండదు కదా. ఆళ్వార్ పాసురం ఎట్లా ఉంటుంది అంటే, ఒక్క నిమిషం, ఆళ్వార్ పాసురం ఎట్లా ఉంటుంది అంటే ఆశ్చర్యమైన ఒక పాసురం. తిరుమాల్ నాన్ముగన్ செஞ்சடையான் என்றிவர்கள் எம் பெருமான் தன்மையை யாரறிகிற்பார் பேசியன்னு ఇది ఒక పాసురం తిరువాళ్మీలో. తిరుమాల్ నాన్ముగన్ செஞ்சடையான், తిరుమాల్ అంటే శ్రీమన్ నారాయణుడు, నాన్ముగన్ అంటే బ్రహ్మ, చెంచడయ అంటే శివుడు. ఈ శబ్దం ఈ ముగ్గురు చెప్పేశారు కదా, ఈ ముగ్గురు శబ్దాలు ఎట్లా ఉండదంటే తిరుమాల్ అనే శ్రీమన్నారాయణుడు, నాన్ముగన్ అనే బ్రహ్మ, చెంచడయాన్ అనే శివుడు. వీళ్ళు ముగ్గురు నా పెరుమాళ్ వైభవం ఎలా తెలుసుకుంటారు అని ఇట్ట భాషణ అట్లా ఉండదు. అది కరెక్టా కాదే? శ్రీమన్నారాయణుడి వైభవాన్ని శ్రీమన్నారాయణే తెలుసుకోవాలనా? అట్లా రాదే, తప్పు కదా అది. అప్పుడు శ్రీమన్నారాయణుడి వైభవాన్ని బ్రహ్మ తెలుసుకున్నాడా, శివుడు తెలుసుకున్నాడా అని చెప్తే సరిగా వస్తుంది. అయితే ఇక్కడ శబ్దం ఎట్లా ఉండదు, శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ, అదే శివుడు, వీడు ముగ్గురు ఒకే రకంగా పెట్టేశారు, ఆళ్వార్ పెట్టేశాడు. అప్పుడు ఈ ఒకే రకంగా పెట్టేసి మళ్ళా ఏం చేసిండే, ఎం పెరుమాన్ తన్మయ్యి, నా పెరుమాళ్ వైభవం ఎవరికి తెలుసు, ఈ ముగ్గురికి తెలుసా? ఆ ముగ్గురు శబ్దంలో శ్రీమన్నారాయణని చేరిస్తే తప్పైపోద్ది. అంటే శ్రీమన్నారాయణి వైభవం శివుడికి తెలుసా బ్రహ్మకి తెలుసా అంటే సరిగా వస్తుంది. స్వామి శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ, శివుడు ఉంటారు కదా, దీంట్లో వీళ్ళు ముగ్గురును నా పెరుమాళ్ వైభవం ఎలా తెలుసుకుంటారు తెలుసా అంటే, స్వామి దాని లోపల శ్రీమన్నారాయణ ఉండాడంటే శ్రీమన్నారాయణ రాడు. శ్రీమన్నారాయణ సపరేట్ చేయాలి. సపరేట్ చేసిన తర్వాత ఏం చేయాలా, ఈ శ్రీమన్నారాయణ వైభవం ఎలా, దీన్ని ఈడి వ్యాఖ్యానం నంబిల ఆశ్చర్యంగా చేస్తాడు. ఏమంటే అందువల్ల ఏం చేయాలి, దాన్ని సపరేట్ చేసేయాల. అప్పుడు తిరుమాల్ శ్రీమన్నారాయణ తనిగా పెట్టేసి అట్లాంటి శ్రీమన్నారాయణ వైభవాన్ని బ్రహ్మ తెలుసుకుంటాడా, శివుడు తెలుసుకుంటాడా అని చెప్పాలి. అప్పుడు సరిగా వస్తుంది కదా, ఆ ప్రకారం చేయాలి. అప్పుడు అర్థం వస్తుంది, అర్థం వస్తుందా? అదే అయితే ఈ పాసురం ఇప్పుడు 3 ఒకటి చేస్తే అర్థం సరిగా రాదు. అయితే ఈ పాసురంలో 4 ఒకటి చేస్తేనే అర్థం వస్తుంది. ఒకటి చేరకుండా సపరేట్ గా చేస్తేనే అర్థం వస్తుంది. బాగా తెలుసుకోండి. ఇప్పుడు అదే తిరువాయుమొழிలో ఉన్న పాసురం తిరుమాల్ నాన్ముగన్ చెంచడయాన్ என்றிவர்கள் எம்பெருமான் தன்மையை யாரறிகிற்பார் பேசி అని ఆ పాసురం ఉంది కదా, ఆ పాసురంలో సపరేట్ చేస్తేనే అర్థం సరిగా వస్తుంది. సపరేట్ చేయలేదంటే అర్థం సరిగా రాదు, తప్పుగా అర్థం వచ్చేస్తుంది. అయితే ఈ నంబెరుమాల్ నమ్మాళ్వార్ నంజీయర్ నంబిల్లై అనే పాసురంలో సపరేట్ చేయకపోతేను అర్థం సరిగా వస్తుంది, సపరేట్ చేస్తేను అర్థం సరిగా వస్తుంది. అతడి ఏమి సపరేట్ చేయకపోతే నంబెరుమాల్ అనే ఒక భక్తుని ఇచ్చాడు, నమ్మాళ్వార్ను ఒక భక్తుని ఇచ్చాడు, నంజీయర్ను ఒక భక్తుని ఇచ్చాడు, నంబిల్లిని ఒక భక్తుని ఇచ్చాడు వచ్చేస్తుంది. సపరేట్ చేసేసామనుకోండి అప్పుడు నంబెరుమాల్
ఆయన తనిగా పెట్టేశాడు. நம்மாழ்வார் நஞ்சி நம்பின்னு వచ్చిందనుకో అప్పుడు నంబెరమాల్ నమ్మాళ్వార్ చెప్పి అభిమానం చేసుకున్నాడు. నా ఆళ్వార్ నా ఆళ్వార్ అని చెప్పి ఆయన అభిమానం పెట్టుకున్నాడు. అదే నంబెరమాల్ నంజీయర్ నా జీయరు అని చెప్పి అభిమానం పెట్టుకున్నాడు. అదే నంబెరమాల్ నంబిల్లై నా కొడుకు అని చెప్పి నంబెరమాల్ అభిమానం పెట్టుకున్నాడు. రెండు విధంగా అర్థం చెప్పచ్చు ఏ పాసనంలో ఈ పాసనంలో. అయితే ஆழ்வார் பாசுரம் உடைய திருமால் நான்மகன் செஞ்சடையார் என்றிவர்கள் எம்பெருமான் தன்மையை யாரறிகிற்பார் பேசியன் అని చెప్తారు కదా, దాంట్లో సపరేట్ చేస్తే ఇదైతే అర్థం తప్పుగా వస్తుంది. అప్పుడేమి తిరుమాల్ అనే శబ్దం శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణ వైభవం శ్రీమన్నారాయణకి తెలుసా అంటే అది సరిగా రాదు. అప్పుడు శ్రీమన్నారాయణ వైభవాన్ని బ్రహ్మ తెలుసుకోలేదు, అదే ప్రకారం శివుడు తెలుసుకోలేదు వస్తుంది కదా. అందువల్ల ఇది రెండో రకం. అప్పుడు ఈ పాసురాన్ని రెండు నిర్వాహం అంటారు. నిర్వాహం అంటే రెండు విధమైన అర్థాలు. ఒక అర్థం బయట ఉండే భక్తులన్నీ నంబెరమాల్ని ఆయనకి పేరు పెట్టారు, అదే ప్రకారం నమ్మాళ్వారిని పేరు పెట్టారు, అదే ప్రకారం నజ్జి అని పేరు పెట్టారు, అదే ప్రకారం నంబిల్లని పేరు పెట్టారు. బయట ఉండే భక్తులు ఉంటే ఏమే ఆచార్యులు లేదు శ్రీ వైష్ణవాలు లేదు శిష్యులు, అదే భక్తులు వాళ్ళు పెట్టారని అర్థం. అదే ఇంకొక రెండో అర్థం ఏమంటే నంబెరమాల్ తనిగా తీసేసి సపరేట్ గా తీసేసి ఆ నంబెరుమాల్ చెప్తున్నాడు నమ్మాళ్వారని, ఆ నంబెరుమాల్ చెప్తున్నాడు నంజీయరని, ఆ నంబెరుమాల్ చెప్తున్నాడు నంబిల్లయ్యని అని చెప్పేశాడు. ఆశ్చర్యమైన అర్థం. ఇదంతా ఆశ్చర్యంగా చెప్పి ఇప్పుడు అన్బుడయోర్ సాప్తి తిరునామంగల్, ఇప్పుడు అన్బుడయోర్ సాప్తి తిరునామంగల్ తారెండు నన్నంజే ఏప్తదని చొల్లిని ఇంజించి. ఇప్పుడు మనసుకు ఉపదేశం చేస్తున్నాడు మనవాళ్ళ మామిడి. ఓ మనసే ఎవరు తెలుసు, అది చాలా ప్రియంగా ఉండేటోళ్ళు ఈ పేరునంతా పెట్టారు. నంబేరు వాళ్ళకి రంగనాథునే పేరు, శ్రీరంగధామం రంగనాథునే పేరు. అయితే ఎంత ప్రేమ ఉంటే మన పెరుమాళ్ళని వాళ్ళు పేరు పెట్టుంటారు, అదే ప్రకారం ఎంత పేరు ఉంటే మన జీఎన్ వాళ్ళు పేరు పెట్టుంటారు, ఎంత వైభవం ఉంటే నమ్మాళ్ళవారిని వాళ్ళు పేరు పెట్టుంటారు, ఎంత వైభవం ఉంటే నంబిల్లని వాళ్ళు పేరు పెట్టుంటారు అని చెప్పారు. అయితే ఇట్లాంటి పేరు చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఏదో స్నేహం ఉండాలి, ఏదో ఒక ప్రీతి ఉండాల, ఏదో ఒక వాళ్ళకి వైభవం ఉండాల. అది ఏం వైభవం? అప్పుడు ఒక్కొక్క స్వామికి ఒక్కో వైభవం ఉండాలి. నంబెరుమాలికి ఆ పేరు రావటానికి ఏదో వైభవం ఉండాల, నమ్మాళ్వారికి ఆ పేరు రావటానికి ఏదో వైభవం ఉండాల, నంజీయరికి ఆ పేరు రావటానికి ఏదో వైభవం ఉండాల, నంబిల్లకి ఆ పేరు రావటానికి ఏదో వైభవం ఉండాల. అది ఏం స్వామి అంటే ఆశ్చర్యమైన. ఎందుకంటే ఇలాంటి పేరు చెప్పేశాడు కదా, చెప్పేసి ఆ పేరుని ప్రధానంగా భగవంతుడు తీసుకుంటాడు. ఆ పేరుని ప్రధానంగా భగవంతుడు భక్తులు పెట్టిన పేరు స్వామి నాకు కావాలి. స్వామి నీకు ఆ పేరు ఎంత అవుతుంది అంటే ఒక్క విషయం చెప్తాను. తిరుప్పావలో మొదటి పాత్రంలో నారాయణనే నమక్కే పరైతరువా అని ఉండాలి. అదే 28వ పాసనంలో కరవై కల్పించిన కానం చెందిన పాసనంలో அறியாத పిల్లెగులో అన్பினால் ఉందన్ని చిరువేరడైతనము శీరి అరుళాదే అని చెప్పి అక్కడ ఆ 28 పాసనం వచ్చింది. అక్కడ ఏం చెప్తుంది తల్లి గోదావరి ఆండా తల్లి ఏం చెప్తుంది తెలుసా? నిన్ను ఇంతవరకు నువ్వు నా దగ్గర కోపం చేసుకోబాక. ఏం చేసావు కోపం చేసుకోకూడదు? నేను ఇంతవరకు చిన్న చిన్న పేరంతా చెప్పాను, నీకు చిన్న చిన్న పేరంతా చెప్పేసాను. ఇప్పుడు పెద్ద పేరు చెప్తాను. పెద్ద పేరు చెప్పిన తర్వాత అందువల్ల ఓ ఆండాల్ ఇంతవరకు చిన్న పేరు చెప్పావే, ఇప్పుడు కదా పెద్ద పేరు చెప్తాను, ఎందువల్ల చిన్న పేరు చెప్పావు అని చెప్పి కోపం చేసుకోబాక. ఇంటిమేట్ చిన్న పేరుతో చెప్పను, పెద్ద పేరు చెప్తానంటాడు. ఏది చిన్న పేరు ఏది పెద్ద పేరు? పెద్ద పేరు ఏంటంటే ఆవులు వెనకాల పోతున్నావే, అది పెద్ద పేరు. ఈ లోకమంతా ప్రపంచమంతా నీ చేతిలో ఉండాది, పరాత్పరుడుగా ఉంటావే, నువ్వే శ్రీయపతి, నువ్వే నారాయణుడు, ఇది పెద్ద పేరు కాదు, ఇది చిన్న పేరు. ఆవులు వెనకాల పోతున్నావే, అది పెద్ద పేరు. నువ్వుదా లోకమంతా రక్షిస్తున్నావు, నువ్వుదా లోకానికి ప్రధాన కర్త అని చెప్పారు కదా, అది చిన్న పేరు. ఏం స్వామి మారుస్తున్నారు? అది పెద్ద పేరు, ఇది చిన్న పేరు. అంటే ఆండాళ్ళ అభిప్రాయం వల్ల ఏంటంటే, ఎందుకంటే నా దగ్గరికి నువ్వు రావటం ఇది
ఒక గోపికగా గోపికాడుగా ఉంటాయిదా నా దగ్గర రావద్ది. అటైతే నువ్వు శ్రీవైకుంఠం ఉన్నప్పుడే నన్ను చూడడం కాదు కదా. అది పెద్ద పేరుగా ఉండొచ్చు, అయితే నాకు అది పెద్ద పేరు కాదు, నాకు చిన్న పేరు. నాకు ఎన్ని పెద్ద పేరు, ఈ దాంట్లో పెద్ద పేరు. అందువల్ల ఎవరో ఒక భక్తుడు నమ్మేరు అని చెప్పేశాడు. దీనికి ఒక ఐతిహ్యం ఉండే చెప్తా. నంజీయన్ కాలక్షేపం చెప్తా ఉన్నాడు. కాలక్షేపం చెప్తా ఉన్నప్పుడు ఆ కాలక్షేపాన్ని వినేసి కొన్ని మందిని ఏం చేసి ఆ కాలంలో సంభావన కాలక్షేపం ఇంకా సంభావన అందరూ ఇస్తూ ఉంటారు. ఏం చేస్తారు, కొన్ని బంగారు ఇస్తారు, కొన్ని మందిని సొమ్ములు ఇస్తారు, కొన్ని మందిని ఇల్లులు ఇస్తారు, కొన్ని మందిని ఏదేదో ఆవులు ఇస్తారు, కొన్ని మందిని వాళ్ళకి కావాల్సింది ఒక సంవత్సరం కావాల్సినంత ఇస్తారు. అయితే సంభావన సమర్పిస్తారు. దాంట్లో ఒక ధనికుడు ఏం చేశాడంటే కొంచెం బంగారు తెచ్చిచ్చాడు. కాలక్షేపం వింటా ఉండి బంగారు తెచ్చిచ్చాడు. బంగారు తెచ్చిచ్చిన తర్వాత ఈయనకి తిరువారాధన పెరుమాళ్ ఉండాలి. నంజీయనికి తిరువారాధన పెరుమాళని పేరు. ఆ తిరువారాధన పెరుగు వెన్నెక్కాడం పెళ్ళి అని పేరు. వెన్నెక్కాడం పెళ్ళి అంటే వెన్న ముద్దలు ఉంటది కదా, ఆ వెన్న ముద్దల్ని చేతిలో పట్టుకొని ఒక తిరువిడి పైకి ఉంటుంది, ఒక తిరువిడి కింద ఉంటుందంట. అదా వెన్నెక్కాడం పెళ్ళి. అట్లాంటి విగ్రహాన్ని ఈయన పెట్టుకొని తిరువారాధన చేస్తున్నాడు నంజీయని. ఆయన కాలక్షేపం వినే స్వామి ఒక బంగారుకు తెచ్చారు కదా, అది 10 సవరాలు అనుకోండి, 10 సవరాలు బంగారు తెచ్చిచ్చారు. తెచ్చిచ్చిన తర్వాత ఇది నా దగ్గర తెచ్చిస్తే నేను ఏం చేస్తాను, ఈయన సన్యాసి, ఈయన గ్రహస్థుడా కాదే. నంజీర్ అంటే జీర్ అంటే సన్యాసి కదా, సన్యాసి. నా తెలిసి ఏం చేసేది అటుతే ఈ బంగారుని భగవంతుడికి సమర్పిస్తా అని చెప్పి ఏం చేశాడంటే గొలుసులు వేసుకుంటాం కదా, కాళ్ళకంతా గొలుసులు, పిల్లలంతా గొలుసులు వేసుకుంటారు కదా, ఆ ప్రకారం గొలుసులు వేసుకోవాలని చెప్పి గొలుసు చేసి బంగారుతో గొలుసు చేసి ఆ పెరుమాళకి ఇవుడు వెన్నెక్కాడం పెళ్ళి అని చెప్పాం కదా, ఆ పెరుమాళకి 2 తిరువడిలను, పైకి ఒక తిరువడి కింద ఒక తిరువడి ఉండదు. ఆ 2 తిరువడిలను ఏం చేసాడు, గొలుసులు సమర్పించేసాడు. శంకరుడు గొలుసులు సమర్పించాడు. సమర్పించిన తర్వాత చాలా అందంగా ఉంది చూడటానికి. పెరుమాళ్ చాలా అందంగా ఉండేది. ఏదైనా పేరు పెట్టాలి కదా, ఎట్లా స్వామి, ఏదైనా పేరు పెట్టాలి కదా. పెరుమాళకి పేరు పెట్టాల్సిన ఎంతలో పేరు ఉండాలి స్వామి. అయినా కూడా మనం ఏదో సమర్పించామంటే సమర్పించిన తర్వాత ఏదో పేరు పెట్టారు కదా. అప్పుడంటే గొలుసులు నీకు చాలా అందంగా ఉన్నది, గొలుసులు అందమైనోడు అని చెప్పి పేరు పెట్టేశాడు. దీన్ని అరవల్లో ఏం తెలుసా, సదంగై అழగియార్, సదంగై అழగియార్ అని పేరు పెట్టేశాడు. పేరు పెట్టేసి నిత్యం తిరువారం చేస్తా ఉన్నాడు. తిరువారం చేస్తా ఉన్నప్పుడు ఈయన తిరుమాలికి ఉంటుంది. ఇదంతా శ్రీరంగంలో ఈయన తిరుమాలికి ఉంటుంది. ఈయన తిరుమాలికి నుంచి ఒక 4 ఇల్లులు దాటి అక్కడ పెద్ద ధనికుడు ఉన్నాడు. పెద్ద ధనికుడు ఉండదు. ఆ ధనికుడి దగ్గర పోయి వాళ్ళ ఇంటి వాకిలపై నిలబడి తలుపు తట్టున్నాడు. ఎవరు, ఈ పెరుమాళు విగ్రహ రూపంలో ఉండే పెరుమాళు విగ్రహం నడిచిపోలా, ఆయన విభవంలో ఒక మనిషిగానే పోయి తలుపు తట్టున్నాడంట. తలుపు తడితే ఆయన లోపల ఉండే స్వామి తెరిచాడు. తెరిచిన తర్వాత ఎవరు నువ్వు, ఏం కావాలన్నాడు. ఏం కావాలి, నాకు పండి, పేం పండి, ఏదేదో పండు శ్రీ జయంతి కింద వస్తుంది కదా, అది ఎన్నో పండ్లంతా చెప్తాడు, అలాంటి పండ్లంతా నాకు ఇవి అని చెప్పి అడిగాడంట. అడిగింది నువ్వు ఎవరు, నువ్వు నేను చూసిందే లేదా, ఎవరు అంటే, నన్ను నీకు తెలవదా, నేను నంజీరింటూ ఉన్నాను, నంజీరింట్లో నేనా ఉన్నాను, నా పేరు ఏం తెలుసా, సదంగా అణగి అని పేరు. అటుతేమి గొలుసులు స్వామి, గొలుసులు అందమైనోడు పేరు నాకు, గొలుసులు అందమైనోడు నాకు పేరు, ఆ పేరు నీకు తెలవదా, నేను నంజీరింట్లో ఉన్నానే అని చెప్పాడంట. భయపడిపోయాడంట ఆ స్వామి. ఇదేంటి అది ఈ ప్రకారం వచ్చింది. ఉదయం 4 గంటలకు లేచి నేరుగా నంజీర్ తిరుమలకి వచ్చి, స్వామి మీరు ఏం స్వామి, మీరు ఎవరో పెట్టుకున్నారంటేనే, ఎట్లంటే గొలుసులు అందమైనట్లు ఒక స్వామిని పెట్టుకుంటారంటే, ఆ స్వామిగా మీరు పూజ చేస్తారంటేనే ఆయన నా ఇంటికి వచ్చి పండ్లంతా అడుగుతున్నాడే అంటే, అప్పుడు అట్లనే మూచైట ఆనుకొని పడిపోయాడు. నేను ఎవరో ఇద్దరు ఆ బంగారు ఇచ్చారు, ఆ బంగారుని తీసుకొచ్చి నీ గొలుసులు వేసి ఆనందంగా చూడాలని చూసి దానికి ఒక పేరు పెట్టాను, ఆ పేరు లోకమంతా ప్రసిద్ధం అవ్వాలని చెప్పి నువ్వు 4 ఇల్లు దాటి ఇది పోయి చెప్తున్నావే, నీ వైభవం ఏమి అంటారు. దీనిదా మొదలాళ్వారు చెప్తున్నారు, తమరుగందది ఊరుగంద అని, తమరుగందది పేరు మట్ర పేరు, మన ఏ రూపమును చూసి ఏ పేరు పెడతావో ఆ పేరు అట్నే తీసుకుంటారు. ఎందుకో దీన్ని చెప్తున్నా అంటే, నమ్మాళ్వార్
నంబెరుమాల్, ఇదంతా వాళ్ళ పేరే కాదు, భక్తులు ఇచ్చారు. నంజీయర్ ఆయన పేరు ఏంటి? మాధవాచార్యుని పేరు. నంబిల్లై వరదాచార్యుని పేరు. అప్పుడు ఎవరు ఏం ప్రీతితో ఇవాళ అన్బుడయో షార్ట్ తిరునామంగల్, ప్రీతితో సమర్పించాలి. అదిదా చాలా ముఖ్యం. ఎందుకంటే పేరు చెప్పాలి. ఎందుకోసం చెప్తున్నానంటే అప్పుడు నంజీయర్ ఆయన తిరువారాధన పేరు. ఈ ప్రకారం మన తిరువారాధన ఇదే వైభవం ఉండాలని తెలుసుకోవాలి. అట్లా మనం తిరువారాధన చెయ్యాలి. లేదు స్వామి ఒకరోజు చేస్తే 4 రోజులు లేదంటే లేదు. మనం వస్తూ ఉంటామా? ఒక పూట లేదంటే ఏం లేదు, కాలక్షేపం ఇంకొంచెం ఇంకొక 4 గంటలు చేసేసాడు. స్వామి ఆఖరి అది భోజనం చేయొద్దా? మీరు బాటి మీకు చెప్పుకుంటా ఉంటారు, మీకేం పనిలేదు, మేము వచ్చి వెళ్ళాలంటే మాకు టైం ఉంటుందా? నాకు టైం జరగని ఉంటుంది, మీకేం పనిలేదు, మాకేం పనిలేదా అని అడిగేస్తాం. ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం ఇప్పుడు ఈ పేరు చెప్పేది మన తిరువారాధన ఆ ప్రకారం చెయ్యాలి. అప్పుడు సతంగా అడగియార్. ఇప్పుడు గొలుసులు అందమైన స్వామి అని చెప్తారు కదా, గొలుసులు అందమైన స్వామి పేరు పెట్టారు కదా. అంత ఆశ్చర్యమైన తమరు బందది ఎమ్మురువం అమ్మురువంద అని తమరు బంద పేరు మట్ర పేరు చెప్తున్నారు. అప్పుడు ఈ భక్తులు ఏం పేరు చెప్తారు. ఇప్పుడు ఏంది ఇక్కడ ఏం పేరు చెప్పాడు? గొలుసులు అందమైన స్వామి అన్నాడు. అదే పోయి 4 తర్వాత చెప్పాడు కదా. అప్పుడు భక్తులు ఏం పేరు సమర్పిస్తున్నారో ఆ పేరుదా నాకు ప్రధానం, అదిదా నాకు ప్రధానం, వేరేం లేదు. అందువల్ల నంబెరుమాల్ అని చెప్పినాయి. అట్లయితే ఇప్పుడు ఏం చెప్తున్నావు మనవాళ్ళని? ఏ మనసే ఈ ప్రకారం నంబెరుమాల్ పేరు వచ్చిందే, ఎట్లా భక్తులు సమర్పించున్నారు. నువ్వు మనస్సుతో పాటి అది తెలుసుకో. అది తెలుసుకొని దాని మల్ల తిప్పి నంబెరుమాల్, నమ్మాళ్వార్, నంజీయర్, నంబిల్లై తిప్పి చెప్తా ఉంటే ఏమవుద్ది? నాకు ఉజ్జీవనం దొరకద్ది. అది చెప్పుకుంటుంది. ఇప్పుడు నంబెరుమాల్ అనే పేరు ఎట్లా వచ్చింది అని ఇంక మీద కథ. మన కథ మనం చూస్తాము. ఆశ్చర్యమైన చరిత్రలు, ఆ చరిత్రను చూస్తాం. అన్బుడయో షార్ట్ తిరునామంగల్, అదే మనం ఒక్కొక్కరి కథ చూడాలా. నంబెరుమాల్ అనే పేరు అతనికి ఎట్ట వచ్చింది, పెరుమాళ్ళకి ఎట్ట వచ్చింది. రంగనాథుడు అనే పేరు నంబెరుమాల్ పేరు వచ్చింది. నమ్మాళ్వార్ అనే పేరు ఎవరికి వచ్చింది? షటగోపనం మారన్ ఆయనకు వచ్చింది కదా. అది ఎట్లా వచ్చింది చూడాలా. నంజీయర్ అనే పేరు ఆయనకి మాధవాచార్యుని పేరు, ఆయన నంజీని ఎలా వచ్చింది చూడాలా. నంబిల్లై అనే పేరు ఆయనకి ఎలా వచ్చింది? ఆయనకి ఏం పేరు? నంబూరు వరదాచార్య అనే పేరు, ఆయనకి ఎలా వచ్చింది చూడాలా. మొదల్లో నంబెరుమాల్ అది చూస్తాం. నంబెరుమాల్ అన్బుడయో షార్ట్ తిరునామంగల్. అప్పుడు ఈ పేరుంటే ఎప్పుడు ఈ పేరు పెట్టాడు, ఎలా పెట్టాడు, ఎట్లా పెట్టాడు? నంబెరుమాల్ ఇదంతా మొదలు చూశాం కదా. నంబెరుమాల్ పక్కనిలే కారణం కుట్రం కండు విరువామైకి వాత్సల్యం కార్యం చేతునికి స్వామిత్వం అని చెప్పి ముముక్షుప్పడిలో ఒక చూర్ణిగా అని చెప్పి నేను చెప్పాను కదా. అప్పుడు ఇది ఉత్తరీం నంబెరుమాల్ పక్కనిలే కారణం, నంబెరుమాల్ దగ్గర ఇదంతా చూడొచ్చు అని చెప్పాడు కదా. ఎవరు చెప్పింది? ఎవరు? త్రిలోకాచార్య. ఆయనే నంబెరుమాల్ చెప్పాడని చెప్పి పెట్టుకోవచ్చు. సరే స్వామి, ఆయన నంబెరుమాల్ పెట్టాడని చెప్పి పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు, దారుణంగా పెట్టుకోవచ్చు, భక్తులే కదా. అయితే ఆయన నంబెరుమాల్ అనే పేరు పెట్టకముందే ఆ నంబెరుమాల్ అనే పేరు ఆయనకి ముందే ఒక స్వామి పెట్టేశాడు. ఎట్లంటే సరే స్వామి ఈయన పెడితే మనం ఎత్తుకోవాలన్నా, పిల్లలు ఒక ఎత్తుకోవాలంట. ఆయన సామాన్యం కాదు. ఈరోజు కొడిక్కులం అని ఒక పేరు మధురలో 1371 తిరిగి వచ్చాడు. 1323 నంబెరుమాల్ పెద్ద ఆప్తి వచ్చేసింది. అప్పుడు అక్కడి నుంచి పెరుమాళ్ళని ఏం చేసుకుని పోయారు, పల్లెక్కలు ఏం చేసుకుని పోయారు. ఎవరు? త్రిలోకాచార్య ఏం చేసుకుని పోయి శ్రీరంగం నుంచి మధురకి పోయి అక్కడ ఆనమల అని పేరు, ఆనమల దగ్గర జ్యోతిష్కుడి. ఇప్పుడు జ్యోతిష్కుడి అని చెప్తే తర్వాత అప్పుడు జ్యోతిష్కుడి అని పేరు. ఇప్పుడు దానికి పేరు ఏంటంటే కొడిక్కులం అని పేరు. ఆ కొడిక్కులంలో ఒక గుహ, ఆ గుహ లోపల నంబెరుమాల్ దాచిపెట్టి రక్షిస్తున్నాడు. ఆయన రక్షించింది. దాని తర్వాత దగ్గర 48 సంవత్సరాలు ఇదంతా మనం చూసినాము. ఇదంతా మనం ముందుగా అన్ని చూసినాము. 48 సంవత్సరాల తర్వాత 1370 ఉంటుంది. మళ్ళా శ్రీరంగానికి వచ్చాడని చెప్పాడు. అప్పుడు పెద్ద ఆప్తి వచ్చేసింది.
బయట ఉత్తర దేశానికి ఎవరెవరో వచ్చి ఏదేదో అన్ని ఎన్నెన్ని ఉండదో అన్ని తీసుకుపోయింది కాకుండా 8 మందిని చంపారు. 12,000 శ్రీ వైష్ణవాల్ని శిరశ్ఛేదం చేశారు. 1, 2 కాదు. ఈ రోజు ఏదేదో మతాలు చెప్తారు. వాళ్ళు ఎంత అన్యాయం చేశారు తెలుసా? ఇదంతా తెలుసుకోవాలా. ఎంత మన సనాతన ధర్మానికి, మన శ్రీ వైష్ణవాలకి ఎన్ని అన్యాయం ఈ భారతదేశంలో వాళ్ళు ఉండే వేరే దేశం నుంచి ఈ దేశానికి వచ్చి మన దేశంలో వచ్చి మన అందరూ అన్యాయం చేసేది. ఎందుకు తమని పాపం ఎక్కువ వస్తుంది. ఎందుకోసం అంటే ఆ ప్రకారం చేసిన తర్వాత అప్పుడు ఇది ఒక టైంలో జరిగింది. దీనికి ముందు పిల్లలోకాచారం తీసుకుపోకముందు అదే ప్రకారం పెద్ద ఆ పక్క నుంచి ఎవరెవరో వస్తున్నారు. వచ్చి ఈ అన్ని తీసుకోపోవాలా, అన్ని దొంగతనం చేసి అందరినీ అన్ని పెరుక్కోపోవాలని చెప్పి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వీళ్ళ వల్ల ఏం చేయకాల. అందువల్ల నంబెరుమాళ్ విగ్రహం తీసుకుపోయారు. అన్ని తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు ఊర్లో నంబెరుమాళ్ లేదు. మూలవర్ని జాగ్రత్త చేసి పెట్టేశారు. ఉత్సవాన్ని జాగ్రత్త చేసిన వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. అంటే ఒక్కొక్కరు చంపుతున్నారు. అందువల్ల ఏం చేయని కాకుండా తీసుకుపోయారు. అప్పుడు ఒక అరయ్య స్వామి రాజగండ గోపాలని పేరు. అరయ్య స్వామికి ఆ అరయ్య స్వామి ఆయనకి చాలా బాగా ధ్వని చాలా బాగా ఉంటుందంట. ఆయన అరయ్య స్వామి తాళం పెట్టుకొని సేవిస్తారు కదా. 9 పునరురువి ఉరుగాల్ నేర్ప అరయ్య స్వామి సేవించేసి వినాలి, ఆనందంగా ఉంది. అది ఒక రాగమే. మన సేవాకాలంలా కాదు. సేవాకాలం అనేది ఒక సపరేట్, అది ఒక అనుభవమే. అయితే అరయ్యర్ స్వామి సేవించేది అనేది ఒక అనుభవమే. మొదట అరయ్యర్ స్వామి సేవాకాలం ఒకటే ఉండింది, మిగతా సేవ అంతా లేదు. తర్వాత అందరూ సేవించవచ్చు అని చెప్పి ఒక ప్రకారం అది వచ్చింది అనుకోండి. అప్పుడు అరయ్యర్ స్వామి ధ్వని బాగుంటుందండి. ఆయన కంఠం బాగుంటుంది. బాగా సేవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు నంబెరుమాళ్ లేదే, ఏం చేయాలా అని చెప్పి ఏడుపు. ఆ దుఃఖంలోనే ఎంగనేయో అన్న నీర్గాల్ ఎన్నై మునివదు నీర్ நங்கள் கோல திருக்குறுங்குடி நம்பியை நான் கண்டபின் சங்கினோடும் நேமியோடும் தாமரை கண்களோடும் శంకనివాయు ఉండినోడుం చెల్గిండదెన్ నెంజమే అని చెప్పి ఆశమే ఎంగనేదరికేన్ ఉన్నవిట్టెన్నం ఇరునిలం కవిదుడాయిరుక్కం. నిన్ను వదిలేసి ఎలా ఉండేది చెప్పి కంగుళం పగలం కంతుయిలరిన ఒక పదికం తిరువాయిడం 7వ పత్తు 2వ తిరువాయిడి. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, అన్ని తెలుసుకొని పెట్టుకుంటే కాలక్షేపం వినేదానికి ఒక పూర్తి అయిన ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చును. ఆ ఇంట్రెస్ట్ వచ్చిందంటే మిగతా పనికి ప్రాధాన్యం ఇవ్వకుండా కాలక్షేపానికి ప్రాధాన్యం ఇస్తాను. అప్పుడు ఏమైపోయిందంటే మిగతా పనికి ప్రాధాన్యం ఇస్తున్నామంటే దీనికి ప్రాధాన్యం ఇది తెలుసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ లేదని అర్థం. ఎందువల్ల ఇంట్రెస్ట్ రాదంటే తెలుసుకోవాలని మొదలు ప్రయత్నమే లేదు. అది ఎవరిని తప్పు చెప్పాలా, తెలుసుకోవాలా అని మన ఆ మనసు రావాలా. అప్పుడు మనసు రావాలంటే ఏం స్వామి చేయాలా? పని ఉంటుంది. ఆయనకి లేదా? ఎంతనో ఉంటుంది. ఏం లేకున్నది ఉన్నా కూడా దేనికి ప్రాధాన్యం ఇస్తున్నామా అది కదా ముఖ్యం. ఆ ప్రాధాన్యం ఇచ్చి పనులు ఎప్పుడు ఉంటానే ఉంటుంది. మనిషిగా పుట్టే అతను ఉంటానే ఉంటుంది. ఉన్నాయి అప్పుడు ఇతనికి ఏమంటే నంబేరు వాళ్ళని వదిలేసి నన్ను వదను కాల రాజగంట గోపాలం ఉండను కాబట్టి ఎట్లా తీసుకురావాలి ఎట్లా చేసేది అతను తీసుకుపోయాడు. ఉత్తర దేశంకి తీసుకుపోయాలంటే అతను వదిలేసి నా వల్ల ఉండను కాలేదు, నాకు ప్రాణం పోతుంది. కొన్ని మందిలో కొన్ని దొరకలేదు అనుకోండి, ఇట్లా తీసుకుంటారు, ఏదో చేసుకుంటారు. ఈ ప్రకారం ఆ స్వామి రాజగంట గోపాలని పేరు. ఆ స్వామి ఈ ప్రకారం ఉన్నప్పుడు ధైర్యం చేసుకుని రండి మనందరూ గోటితో నేరుగా రాజు దగ్గర పోతాం. ఎక్కడ? ఢిల్లీ రాజు దగ్గర పోతాం. అక్కడ పోయి నేరుగా ఆయన దగ్గర అడిగి తీసుకుని వస్తాము, మన నంబెరుమాళని తీసుకొస్తాం. నంబెరుమాళ లేకుండా నేను ఉండలేను అని చెప్పి గోష్ఠిగా అందరు పోయారు. పోయిన తర్వాత వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు వేరే మతస్థులు. వాళ్ళ దగ్గర పోయి ఏం చేయాలని తర్వాత అయితే ఈయనకి బాగా సంగీత జ్ఞానం ఈయనకు ఉండాలి. సంగీతం బాగా తెలుసు. ఆ సంగీతం బాగా తెలిసిన నుంచి ఆళ్వారు పాసురాలు పెట్టుకొని
సంగీత జ్ఞానంతో పూర్తిగా సేవిస్తున్నాడు. ఉడంగు కేల్వి ఇసయన్గో పాలెన్గో నాన్గు వేద பயனென்கோ சமயநீதி நூலென்கோ முடங்கு கேள்வி இசையென்கோ இவற்றுள் நல்ல மேனென்கோ வினையின் மிக்க பயனென்கோ కన్నెనెన్గో మాయనెన్గో మాయనెన్గో మానవరాదియ్య అని చెప్పి ఆ పాసురాన్ని బాగా సంగీతంగా సేవిస్తా ఉంటాడు. ఎవరి దగ్గర? రాజు దగ్గర సేవిస్తా ఉన్నప్పుడు పూర్తిగా ఈ బాగా వినేసిన తర్వాత చాలా బాగుండేది పాట. అతని పాట అర్థం కాదు. ఇది వచ్చి ద్రావిడ భాష పాట. అతనికి ద్రావిడ భాష తెలవదు. ఆయన ఆ ద్రావిడ భాష తెలవలేదంటే కూడా సంగీతానికి ఎప్పుడు సంగీతం అంటే దయ్యాలు కూడా దిగిపోద్దంటే చెప్తాను. సంగీతం చెప్తే దయ్యాలు వచ్చింది సంగీతం అని చెప్పి అది కూడా ఏం చేస్తుందంటే ఏదో చేయాలని వచ్చినది సంగీతం వింటా గమ్ముగా ఉంటుంది. ఆ ప్రకారం అంత మాత్రం ఇప్పుడు దెయ్యాలే పోతుందంటే ఇది రాజువే కదా. అందువల్ల ఏం చేశాడు ఆయన సంగీతాన్ని పూర్తిగా విన్నాడు. వినిన తర్వాత ఆ సంగీతంలో కొంచెం అట్లా దిగి సరే నీకేం కావాలా ఈ ప్రకారం వచ్చేవి కదా, నీకేం కావాలని. ఏం లేదు, మా పెరుమాళ్ ఇక్కడ ఉన్నారు, ఆ పెరుమాళ్ నాకు కావాలా అని చెప్పి ప్రార్థన పెట్టుకున్నాడు రాజు దగ్గర. ప్రార్థన పెట్టుకున్న తర్వాత ఇదే ప్రకారంగా నేలకోటలో ఎవరు సెల్వనారాయణ పెరుమాళ్ ఆయన తీసుకుపోయి స్వామి రామానుజుల వారు ఢిల్లీ భాషిత దగ్గర తీసుకొచ్చాడు. ఆ కథ కూడా మనం వినిండాము. అదే ప్రకారంగా ఈ కథను అదే ప్రకారంగా అయితే ఇది రామానుజుల వారు ఢిల్లీ బాదుషాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ కథ జరిగి ఉండదు. ఈ కథ ఎప్పుడు జరిగి ఉండదు అంటే తిరులోకాచార్యుకి ముందు జరిగి ఉండదు, రామానుజుల వారి పీరియడ్కి వెనక జరిగి ఉండదు. అంటే రామానుజుల వారి పీరియడ్ వచ్చి ఆయన అవతారం వచ్చి 1017 రామానుజుల వారి అవతారం. ఆయన ఆచారం తిరుడి పోయింది 1137 ఆయన ఆచార తిరుడి పోయింది. అదే దాని తర్వాత ఇది జరిగి ఉండాల. అదే టైంలో తిరులోకాచార్య పీరియడ్ వచ్చి 1305 అప్పుడు వచ్చి ఇది జరగల. దానికి ముందే జరిగి ఉండాలి. ఈ మధ్యలో ఇది జరిగి ఉండదు. అప్పుడు ఈ జరిగిన దీనికంతా కాలం నిర్ణయం అనేది పూర్తిగా మనకి తెలవదంటే మన సంప్రదాయంలో వీళ్ళకి చరిత్ర భాగానికన్నా తాత్పర్యార్థ ప్రధానంగా రాస్తాం. అందువల్ల శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చరిత్ర భాగాలు ఎక్కువ చూడవద్దంటే కాదు. కాలక్షేప అధికారులు చరిత్ర భాగానికి అంత ప్రాధాన్యం ఇవ్వరు. దాని తాత్పర్యం ఏమి, దీనివల్ల మనకి ఉజ్జీవనం ఏమి అది చూస్తారు. కానీ చరిత్రను తెలుసుకుంటే మనకు అంత నాది కాదు. ఎందుకని చెప్తానంటే ఈ ప్రకారం ఇప్పుడు అక్కడ తీసింది వచ్చి రామప్రియుడిని పేరు. ఎవరు మేలకోటలో ఇప్పుడు మనం చెవిస్తున్నాం కదా, మేలకోటలో తిరునారాయణలో ఆయన పేరు వచ్చి రామప్రియ అని పేరు. రాముడు ఆరాధన చేసిన పెరుమాళ్ ఆయన, ఆ విగ్రహ పెరుమాళ్ రాముడు. దానివల్ల అందుకే రామప్రియుడిని పేరు. ఇప్పుడు మనం చూసేది నంబెరుమాళ్. అయితే ఇంకా ఆయనకి నంబెరుమాళ్ పేరు రాలా, శ్రీరంగనాథుడు. ఇప్పుడు మనం చూసేది నంబెరుమాళుడు. అప్పుడు రామానుజుల వాళ్ళ పీరియడ్ వేరు. అదే పరమ ఇప్పుడు జరిగే ఈ గోపాలన్ అనేది ఏం ఆశ్చర్యమైన రాజగుండ గోపాలన్ పీరియడ్ అనేది వేరు. అందువల్ల ఈ ప్రకారం ఉన్నది కదా. ఈ ప్రకారం ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన దగ్గర అడుగుతా ఉన్నప్పుడు ఆయన సరి ఆడ పెద్ద గొడవ ఉండదు, ఆడ పోయి చూసుకో, అన్ని విగ్రహాలు ఆడ వేసి పెట్టినా పోయి చూసుకో అని చెప్పి ఎత్తుకొని నీ పెరుమాళ్ ఇదే నీకు తీసుకోబో అని చెప్పి ఆ రాజు చెప్పేశాడు. పోయి ఎతికాడు, పూర్తిగా పోయి ఎతికాడు. ఎవరు రాజగండ గోపాలను పూర్తిగా ఆయన కోటితో పోయి అంతా ఎతికాడు. ఈయన బాగా నంబెరుమాళ్ సేవించున్నాడు, బాగా తెలుసు కదా, తెలుసు కాబట్టి ఎతికాడు. అయితే ఈ ప్రకారం స్వామి రామానుజుల వారికి మేలకోట తిరునారాయణ పెరుమాని చూశాడంటే చూసిందే లేదు ఇంతవరకు. ఆయనకి ఏది ఆ పెరుమాన్ని సరిగా తెలవల. అయితే ఆయన స్వప్నంలో నేను ఈ ప్రకారం ఉంటాను భగవంతుడు చూపించాడు. దాన్ని గుర్తు పెట్టుకొని స్వామి రామానుజుల వారు ఢిల్లీ బాదుషా దగ్గర ఏం అడుగుతాడు, నాకు ఆ పెరుమాళ్ కావాలని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ అట్లా కాదు, వీళ్ళు రాజగంట గోపాల్ అనేది ప్రత్యక్షంగా ఆ పెరుమాళికి అరయ సేవింత చేసి ఉంటాడు. అందువల్ల బాగా పెరుమాళ్ సేవించున్నాడు కాబట్టి ఈయన అక్కడ పోయి చూస్తే కనిపించలేదు. ఆ గొడవన్లో పూర్తిగా చూసిన కనిపించలేదు. ఈయనకి ఎన్ని విగ్రహాలు చూపించాడు. ఎన్ని చూపించినా కూడా కనిపించలేదే ఇంత అయిపోయింది, కనిపించలేదే. சிந்திக்கும் திசைக்கும் தேரும் கைகூப்பும் திருவரங்கத்துள்ளா என்னும் వందిక్కం ఆంగే మడికన్నీర్ మల్గ వందిరా ఎండంటే మయంగం అని చెప్పి
ఎంత చెప్పినా ఏం మౌలేదు ఏం చేయాలా అని చెప్పి అనుకుంటా ఉన్నప్పుడు అప్పుడు కడాన ఏమైందంటే అప్పుడు ఈయనకి ఏదో ఆలోచించినప్పుడు అప్పుడు అక్కడ రాజు కూతురు ఉంటది కదా, ఆ కూతురు యువరాణి అని పేరు. ఆ కూతురు అంతఃపురంలో శబ్దం వస్తుంది. ఏం శబ్దం అంటే ఆ పెరుమాళ్ళని పెట్టుకొని మన నంబెరుమాళ్ళని పెట్టుకొని పూర్తిగా అనుభవిస్తుందంట. ఆ రాజు కూతురు అనుభవిస్తుంది. ఈయనకి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఒకవేళ ఆ ప్రకారం అక్కడ ఉండొచ్చో అని చెప్పి దగ్గరికి పోయి చూసాడు. అదేం తెలిసిపోయింది. స్వామి అదా రాజు దగ్గర చెప్తున్నాడు, అదే మీ కూతురు పెట్టుకోండి, అదేదా అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా ఇచ్చేది? రాజు ఇప్పుడు ఈ రాజగండ గోపాలనికి ఆ విగ్రహాన్ని ఇవ్వాలంటే ఆయన కూతురు ఆనందంగా పెట్టుకొని అనుభవిస్తుంది ఆ విగ్రహాన్ని. అనుభవిస్తున్నప్పుడు అప్పుడు ఏం చెయ్యాలని తెలవడని చెప్పి అయినా కూడా ఈయనకి విగ్రహం ఇచ్చేస్తాను మాట ఇచ్చేసాడు. నీకు విగ్రహాన్ని ఇస్తాను చెప్పి మాట ఇచ్చేసాడు. మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బయట వెనకటికి రానవద్దు కదా. అప్పుడు ఏం చెయ్యాలనుకుని ఆ అమ్మాయి అక్కడ లేనప్పుడు గబగబం రాజు పోయి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఇచ్చేసేసిన తర్వాత ఆయన అక్కడిని తీసుకొని పరుగు నేరే శ్రీరంగానికి వచ్చేసి అంటే దగ్గర చూస్తున్నాడు ఆ విగ్రహాన్ని. అట్లా చూసి మన పెరుమాళదా అని చెప్పి రంగనాథ మమనాథ స్వామి గద్దెత్తిని చెప్తాడు. ఎంబెరుమాడారు రంగనాథ మమనాథ అరంగమాడి ఎన్నాలి తిరువంగ వచ్చింది. అదే ప్రకారం ఇది ఎన్నరంగ తిన్న కులాడగారు వాయడగారు కొప్పూరిల్ ఎడుగమల కులాడగారు వాడగారు కన్నడగారు కొప్పూరిల్ ఎడుగమల పూడగారు అని చెప్తారు కదా. ఇది ఎవరు నాచార్ తిరుమలలో ఆండాళ్ తల్లి చెప్తుంది కదా. ఇదన్నీ చూస్తున్నాడు. అదే ప్రకారం ఉందా అని చెప్పి ఈయనే మన పెరుమాళు, ఇవనే మన పెరుమాళు, ఈయనే మీ పెరుమాళ అడుగుతున్నాడు రాజు. ఈయనే నంబెరుమాళ్ అని అక్కడ పేరు ఇచ్చాడు. ఈయనే నంబెరుమాళ్ నన పెరుమాళు అని చెప్పి అక్కడ రాజగండ గోపాలంతా ఆ పేరు పెట్టాడు. ఆ రాజగండ గోపాలంతా ఆ పేరు పెట్టాడు. ఇప్పుడు అరయ్య స్వామి నంబెరుమాళ్ళని పేరు పెట్టాడు కదా. ఎక్కడ పెట్టాడు? అక్కడే నంబెరుమాళ్ళని పేరు పెట్టాడు. పేరు పెట్టిన తర్వాత అది ప్రసిద్ధం అయిపోయింది. నంబెరుమాళ్. ఎప్పుడంటే రాజగండ గోపాలం భక్తుడే కదా, అరయ్య స్వామి కదా, ఆయన శ్రీ వైష్ణవుడు కదా. అప్పుడు ఒక శ్రీ వైష్ణవుడు ఏం పేరు పెడతాడు? ఇప్పుడు మనం చూసాము శతంగై అడగియా నంజీయర్ పెట్టిన పేరు ఏంది? గొలుసులు అందమైన స్వామి అని చెప్పి దానికి పేరు. ఆ పేరు ప్రధానంగా పెట్టుకున్నాడు కదా. అదే ఇప్పుడు రాజగండ గోపాలం నంబెరుమాళ్ పేరు పెట్టాడు కదా, అది ప్రధానంగా పెట్టిన అన్పుడయో షార్ట్ తిరునామంగల్ పాసంలో ఉండాలి చూడండి. ఆ ప్రకారం చెప్పుకున్నాడు. ఇప్పుడు అరయ్య స్వామి నంబెరుమాళ్ తిరుమలం సాగిన తర్వాత ఇది అన్పుడయో షార్ట్ తిరునామంగల్. అప్పుడు ఆ తర్వాత ఆ పేరుని పెరుమాళ్ అంటే చాలా ఆదరంగా తీసుకున్నాడు. ఈ పేరు నాకు కావాలా, ఈ పేరు నాకు కావాలి. రంగనాథ మమనాథ గద్దెత్రంలో చెప్పేది రంగనాథ మమనాథ అని చెప్తారు. అరంగమాళి ఎన్నాళి ఇది తిరువంగ చెప్పేది. ఎన్నాళి నా స్వామి అరంగనాథుడికి స్వామి, నా స్వామి. అరంగం అంటే అరంగం అనే ఆ దేశానికి స్వామి, నా స్వామి అని చెప్పి ఎన్నాలి అంటే నా స్వామి అని చెప్పి తిరువంగ చెప్తున్నాడు. రంగనాథ మమనాథ నాకు నాథుడు అని చెప్పి ఎవరు? స్వామి రామానంది వాడు చెప్తున్నాడు కదా. అదే ఆండాళ్ తల్లి ఏం చేసింది? కులాడగారు వాడగారు కన్నడగారు పొప్పు ఎడుగమల పూవాడగారు అని చెప్పి ఈ ప్రకారం చెప్పింది కదా. ఇదంతా తెలిసిన తర్వాత ఇదా మన పెరుమాళ్ అయితే ఇంకా పేరు రాల. ఇంతవరకు ఆయన పేరు అడగే మనవాడంగా పేరు. అప్పుడు ఆ నంబెరుమాళ్ళని అట్నే ఆలింగనం చేసుకొని ఆ కంచి చాలా ఫాస్ట్ గా వస్తున్నారు. ఆ కంచి గుడికి వస్తున్నారు. వచ్చిన తర్వాత అప్పుడు నంబెరుమాళ్ ఈయనే అని చెప్పి చెప్తున్నాడు. ఈయనని చెప్పిన తర్వాత ఈయన అదే పెరుమాళ కొన్ని మంది సందేహం వచ్చింది. ఏంటంటే రాజగంట గోపాలని ఆయన అరయ్య స్వామి ఆయన చెప్పేశాడు. ఆయన చెప్పేసిన తర్వాత రాజగండ గోపాల స్వామి అరయ్య స్వామి ఆయన చెప్పేసిన తర్వాత ఇంకేరే ఉండదు కదా. ఆయన కూడా ఆ ఊరోళ్ళకి సందేహం పోలా. అప్పుడు ఏం చేశారంటే ఇట్లనే పోతా ఉన్న చాలా సంవత్సరం అయిపోయింది కదా. ఇక్కడి నుంచి పోతా ఉన్న దగ్గర పోయింది కదా. పోయింది వల్ల
అందువల్ల అక్కడ ఊర్లో ఉండే ఇంకో స్వామి ఏం చేశాడు, ఇంకో స్వామి ఆయన పేరు ఆళి ఆళ్వార్ని పేరు, ఆళి ఆళ్వార్ పిల్లైన పేరు. ఆ స్వామి ఏం చేశాడంటే లేదు లేదు ఈయనే నంబెరుమాల్ అని చెప్పి ఆయన పేరు పెట్టేశాడు. ఈయనే మన పెరుమాள், దానికి సందేహమే లేదు అని చెప్పేశాడు. ఇది ఒక చరిత్ర. అప్పుడు నంబెరుమాల్ అనే పేరు ఎట్లా వచ్చింది? ఆ నంబెరుమాల్ ఇక్కడ ఉత్తర దేశం పోయాడు, రాజు తీసుకుపోయాడు, దొంగలు తీసుకొని పోయాడు. దాని తర్వాత రాజగండ గోపాలకు అరయ్య స్వామి పోయి తీసుకొని మళ్ళీ వచ్చి ఈయనే మన పెరుమాళ్, అప్పుడు నంబెరుమాల్ ఆ పేరు పెట్టేసాడు. ఇది ఒక చరిత్ర. ఇంకో చరిత్ర ఉండదు. ఇంకో చరిత్ర ఏంటంటే దగ్గర 48 సంవత్సరాలు లేదని మనం చూసాం కదా. దీనికి ముందు ఒక 10-15 కాలక్షం ముందు మనం చూసినాం. 45 సంవత్సరం ముందు నంబెరుమాల్ ఈ శ్రీరంగంలో లేదు పోయాడు. అప్పుడు ఏం చరిత్రం? ఈయనదా తీసుకుపోయాడు, ఎవరు త్రిలోకాచార్యత అక్కడ తీసుకుపోయాడు. 48 సంవత్సరాలు లేదు. మొదట అక్కడి నుంచి కొడిక్కులం అని అదే మధురకి ఆనవాల పక్కన చెప్పాను కదా కొడిక్కులం. ఆ కొడిక్కులం దగ్గర అక్కడ పోయాడు. అక్కడ పోయి కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. అక్కడి నుంచి కేరళ దేశం పోయాడు. కేరళకి పోయి కేరళ నుంచి కర్ణాటక పోయాడు. కర్ణాటక నుంచి మళ్ళీ తిరుమలకి వచ్చాడు. తిరుమల నుంచి మళ్ళీ మేలకోటకు పోయాడు. మేలకోట నుంచి మళ్ళీ తిరుమలకి వచ్చాడు. అక్కడి నుంచి మళ్ళీ శంకి గోపన్నరావు ద్వారా మళ్ళీ అదంతా పూర్తిగా శ్రీరంగానికి వచ్చేది తెలుస్తుంది. సరే, ఇప్పుడు వచ్చి 48 సంవత్సరాలు ఈ శ్రీరంగంలో లేదు. అప్పుడు ఎవరంటే ఈ శ్రీరంగం లేదే. అది కాకుండా ఇక్కడి నుంచి పిల్లలోకాచార్య తీసుకుపోయాడు కదా. తీసుకుపోయిన 2 సంవత్సరాల లోపల ఆయన పరమతం పోయి ఉంటారు. తర్వాత మీకు చెప్తాను ఆ కథ అంతా. ఆ కథలో కరెక్ట్ గా మనకి ఈ సంవత్సరం కరెక్ట్ గా తెలవదు. ఏంటంటే మనం ఒక అనుమానంలో చెప్పుకుంటాం. అయినా కానీ మళ్ళీ ఆయన ఈ సంచి నుంచి గోపన్నరాయుడు ద్వారా మనకి శ్రీరంగానికి వచ్చేసాడు. ఇప్పుడు ఈ దగ్గర 48 సంవత్సరాలు పోయాడు కదా. 1323 సంవత్సరం శ్రీరంగం నుంచి పోయాడు. 1371 సంవత్సరం శ్రీరంగాన్ని మళ్ళీ వచ్చేసాడు. ఆయనకు వచ్చిన తర్వాత 48 సంవత్సరాలు లేదు. ఇప్పుడు విగ్రహం వచ్చేసింది. స్వామి ఈ విగ్రహం నంబెరుమాల కాదా సందేహం వచ్చేసింది. నంబెరుమాల కాదా సందేహం. అది కాకుండా ఇప్పుడు 48 సంవత్సరాలు ఉత్సవం లేకుండా ఉండొచ్చా? ఉత్సవం చెయ్యాలి కదా. ఉత్సవం చేయాలంటే ఏం చేయాలా? అప్పుడు ఏదో ఒక పెరుమాళ్ అక్కడ కావాలి కదా. ఆ పెరుమాళ్ళు ఏం చేసిన ఆశ్చర్య తిరువరంగ మాళిగయ్య అని ఒక పెరుమాళ్ మీరు ఇప్పుడు సేవించవచ్చు. తిరువరంగ మాళిగ అని ఒక పెరుమాళ్ అంటారు. మీరు అదిదా చెప్తారు, శ్రీరంగంలో ఉండాలా, నిత్యవాసం చేయాలా. అక్కడ మీరు పెరుమాళ్ మూలవర్ని సేవించినప్పుడు మూలవర్ తిరువటి దగ్గర ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఏంటంటే ఆ విగ్రహానికి పేరు తిరువరంగ మాళిగయ్య అని పేరు. ఆ విగ్రహానికి తిరువరంగ మాళిగయ్య అని పేరు. అది ఎప్పుడు చేశారంటే ఈ త్రిలోకాచారి ఇక్కడి నుంచి తీసుకుపోయారు కదా. ఎట్లా తీసుకుపోయారు తర్వాత మీకు చెప్తాను. అప్పుడు తీసుకుపోయినప్పుడు 48 సంవత్సరాలు స్వామి శ్రీరంగంలో నంబెరుమాల్ లేదు, ఉత్సవం చేయాల. అందువల్ల ఆ తిరువరంగ మాళిగను ఉత్సవాన్ని చేసి ఆ ఉత్సవాలంతా చేస్తా ఉన్నారు. ఇప్పుడు 48 సంవత్సరాల తర్వాత ఈయన వచ్చేసాడు. ఎవరు? శ్రీరంగనాథుడు ఆ నంబెరుమాల్ వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు లేదే ఏం చెయ్యాలా అని చెప్పి ఈయన మన పెరుమాళ్ దానా కాదా తెలవదు. ఏమిటంటే 48 సంవత్సరాల తర్వాత వస్తున్నా అంటే ఎన్ని మందిని చనిపోయి ఉంటారు, అందరు సేవించి ఉంటారు. సేవించిన వాళ్ళు అందరూ అక్కడే ఉంటారంటే స్వామి 48 సంవత్సరాలు ఎవరో పోయి ఉంటారు కదా. అప్పుడు ఎవరికీ తెలవలేదు కాబట్టి ఇప్పుడు సందేహాలు ఇంకా జాస్తి అయిపోయింది. ఏమో ఎక్కడెక్కడ తిరిగారు, కర్ణాటక పోయారు, తమిళనాడు పోయారు, అదే కేరళ దేశం పోయాడు, అదే ప్రకారం మేలకోట పోయాడు, ఎక్కడెక్కడగా పోయాడు. ఆ ప్రకారం పోయినప్పుడు ఈయన ఎట్లా వచ్చాడు? 45 సంవత్సరాలు వచ్చాడు. ఈయన దానా ఏదో ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ఈయన నంబెరుమాల్ చెప్తున్నారా అని చెప్పి ఒక సందేహం వచ్చేసింది. అప్పుడు నంబెరుమాల్ పేరు లేదు, అప్పుడు అడిగే మనవాలన్న పేరు. ఆ ప్రకారం సందేహం వచ్చింది. అప్పుడు ఏం చెయ్యాలంటే అప్పుడు ఒక స్వామి నంబెరుమాల్ మీకు మాట కోసం చెప్తున్నాను. ఆయన పేరు అడిగే మనవాలని పేరు. ఆ అడగే మనవారు ఉండేటప్పుడే ఆ స్వామి ఉన్నాడు. ఆయన ఇచ్చి రజతన్ని పేరు శాఖలు ఆయన పెరుమాళ్ వస్త్రాలన్నీ బాగా ఉతికి ఆయనకి చాలా చక్కగా పెరుమాళ్ మళ్ళీ ఆయన ఆ వస్త్రాలన్నీ సమర్పించుకునేలా అట్ల ప్రకారం ఉతికి బాగా తెల్లగా ఇస్తాడు, చాలా చక్కగా ఇస్తాడు. ఆ స్వామి ఉన్నాడు. అయితే ఆ స్వామికి ఏజ్ 95. సరే స్వామి ఆ స్వామి ఉన్నాడు కదా,
ఆ స్వామి ఆ అడిగే మన వారు నంబెరుమాలను క్షమించుంటాడు కదా, ఆయన చూస్తే అప్పుడు ఈయన మన పెరుమాలు అని చెప్పచ్చు కదా అని చెప్పి ఆయన తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చి ఆయనకు కళ్ళు లేవు, పోయింది. ఏం చెయ్యాలా, ఎట్లా చెయ్యాలా, కళ్ళు లేదు ఆయనకి, ఎట్లా చేయాలనుకుంటే ఆయన ఒక ఉపకారం చెప్పాడు. ఏం లేదు, మీరేమని చేయబాకండి, కళ్ళు లేదు అయితే నేను కనిపిస్తాను మన పెరుమాల కాదా అని. ఎట్లా అంటే, మీరు ఈ పెరుమాలకి తిరుమంజనం చేయండి. తిరుమంజనం చేసి ఆ ఈరవాడ తీర్థం ఉంటది కదా, ఆ ఈరవాడ తీర్థాన్ని నాకు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ ఈరవాడ తీర్థాన్ని స్వీకరిస్తాము. స్వీకరించిన తర్వాత నాకు దీనికి ముందు మన పెరుమాళ్ళు నేను ఈరవాడ తీర్థం నేందన ఉతకుతా ఉంటాను, నేందనని చేస్తా ఉంటాను. అప్పుడు ఆ తీర్థాన్ని నేను తీసుకొని నాకు అలవాటు ఉండదు. ఆ తీర్థం ఈ తీర్థం రెండు ఒకటిగా ఉండిందంటే మన పెరుమాళ్ళు, ఆ తీర్థం ఈ తీర్థం వేరేగా ఉండింది మన పెరుమాళ్ళు కాదు అని చెప్పాడు. అదే ప్రకారం ఈ చేశాడు, ఈ తిరుమంజనం చేశాడు. తిరుమంజనం చేసి పూర్తిగా ఏం చేశాడు, ఈ ప్రకారం తీర్థం తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అది తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు, మన పెరుమాళ్ పెద్దగా అరిచాడు. 95 సంవత్సరాలు అవుతుంది దానికి. ఆ 95 సంవత్సరాల ఆయన ఏడు చాకలు ఆయన మన పెరుమాళ్ నంబెరుమాళ్ అని ఒక పేరు అప్పుడు ఆయన పెట్టాడు. ఆ నంబెరుమాళ్ పెట్టిన తర్వాత అప్పుడు ఉందని చెప్పారు, ఓ ఈయనే మన పెరుమాళ్, ఈయనే మన పెరుమాళ్, ఈయనే మన పెరుమాళ్ అట్లా చెప్పారు కదా. ఎందుకోసంటే ఈ ప్రకారం తిరువరంగంలో ఈరవాడ తీర్థం చాలా ముఖ్యం. తిరువరంగంలో ఈ ఈరవాడ తీర్థం చాలా ముఖ్యం, అది తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ తీర్థ వాసన అనేది చాలా బాగుంది. అటు పక్క పోతేనే ఒక మారి బాగా మంచి వాసన వస్తుంది, తీర్థపొడి వాసన వస్తుంది. ఆ వాసన దీనికోసం ఏం చేస్తుంటే చాలా స్వాములతో చాలా చివుగా నిలిచింటే తీర్థంతో తీసుకుంటారు. దాంట్లో కొన్ని టైంలో అరయ్య స్వామి దగ్గర ఆ ఈరవాడ వస్త్రాన్ని ఇచ్చేస్తారు. ఆ ఈరవాడ వస్త్రాన్ని ఇచ్చిన తర్వాత ఆయన పిండుతాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన కుల్లా వేసుకుంటాడు. ఆ కుల్లా మీద బుద్ధిలో పెద్ద వస్త్రం కదా, ఆ వస్త్రాన్ని ఇట్లా చుట్టుకొని దాని యుద్ధం పోయినప్పుడు చేయించాలి. కాలక్షేమం వినేది ఒకటే కాదు, కొంచెంగా అనుష్ఠానం చేసుకురావాల. మొదట దానికి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధనే లేదు, ఇదే వినాలా, దాని నుంచి వినలేదంటే ఏదో చెప్తాడో ఏమో అని చెప్పితే లాభం లేదు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం చుట్టుకొని అది చేతిలో పెట్టుకొని పిండుతాడు. అట్లా ఇట్లా రెండు చేతి ఇట్లా తిప్పుతాడు. తిప్పితే ఆ తీర్థం వస్తుంది. ఆ తీర్థం కోసం ఒక్క రవంతా దొరుకున ఒక్క బొట్టు అది దొరకదా కాసుకుంటాడా. అర్చక స్వామి ఇచ్చేది అనేది అది వేరు, ఈరవాడ తీర్థం. అరయ్య స్వామి ఇచ్చేది కొన్ని రోజుల్లో అరయ్య స్వామి కూడా ఆ ప్రకారం ఇచ్చారు. అది శ్రీ షడగోపం సాయించి తిరుపొలింద సేవడి అని చెన్నీన్ మేలు కురుతా అని చెప్పి ఆ పైన పుట్టి అరయ్య స్వామికి ఇదంతా ఇచ్చి వస్త్రాన్ని ఇట్లా తిప్పి 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 ఇస్తారు. అది ఇచ్చేటప్పుడే మనకు ఒక ఆనందంగా ఉన్నాం. ఎట్లా తిప్పుతున్నాడు, ఎట్లా తీర్థం ఆ తీర్థం లేనట్టే ఉంటుంది. ఆ తీర్థం ఎలా వస్తుంది, ఆ తీర్థం తీసుకుంటేనే ఎంత గబగబగబగా వాసన, అట్లాంటి వాసన చెప్తుంది కదా, అట్లాంటి వాసన అవుతుంది. దీన్ని ఏం చేసాడో ఇప్పుడు ఈ వస్త్రం ఉంటే ఈ వస్త్రం ఒకటే కాదు, వస్త్రం కోసం ఇప్పుడు ఇది ఉన్నదే కృష్ణావతారంలో వస్త్రం కోసమే శాకలాయన చంపేశాడు. మధుర నుంచి వచ్చాడు, మధుర కాదు గోకుల నుంచి వచ్చాడు, అక్రూరు దాకా తీసుకొచ్చాడు. ఏదో విల్యాగం అని చెప్పి, అదే ధనుర్యాగం కంటి పంపించారు ఒక్కొక్కరుగా. కంసుడు ఎట్టైనా కృష్ణుని చంపేయాలని చెప్పి భూతన ప్రారంభించి కేసీ పర్యంతం 10 మందిని పంపించాడు. పోయినోళ్ళు పోయారే కానీ మళ్ళీ తిరిగి ఎవరు రాలా. అక్కడే అంతే సీన్ పోయింది, 1 వే ట్రాఫిక్. అట్ట పోతే నో ఎంట్రీ మనం వేసి పెట్టుకుంటారు కదా, మళ్ళీ ఆ పక్కన పోవచ్చు కానీ మళ్ళీ తిరిగి రాకూడదు. అదే ప్రకారం ఇంకొంచి మధుర నుంచి గోకులం పోయారు, తిరిగి వచ్చారంటే లేదు, ఎవరే లేదు. కంసుడు చూశాడు, ఇంకేంటి మనం ఇక్కడ ఒక ఊరు పోతున్నా రాలేదే, ఇంకా అతన్ని రప్పిస్తాము అని చెప్పి కృష్ణునికి రక్షించేదని కోసం దానికోసం ఏంది ధనుర్యాగం ఒకటి పెట్టి అక్రూరుని పంపించి అక్రూరు ద్వారా తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ గోకులం అనేది ఒక విలేజ్, ఇది వచ్చి సిటీ మథుర అనేది. అయితే ఇక్కడ బాగా అలంకారం చేసుకోవాలి కదా, అందువల్ల నేరుగా శాకల అతను ఏం చేస్తున్నాడు, ఆయన వస్త్రాలని తీసుకుపోతున్నాడు. ఎవరికి, కంసుడికి. ఆ తీసుకుపోయినప్పుడు కృష్ణుడు అడుగుతున్నాడు, నాకేమో మీరు ఎవరు, ఏదో యాదవుడు, నీకు కావాలి అది, నీకంతా ఇవ్వను పోబో అని చెప్పి ఒకే తట్టి తలకాయ పోయింది. అట్లా పోయింది. అప్పుడు ఎంత ఏజ్, 10 సంవత్సరాలు.
10 సంవత్సరాలు ఏజినప్పుడు అప్పుడు తలకాయ పోయింది కదా, ఒకే ఒక తట్టాడు పోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రామానుజుల వారు ఇప్పుడు చూస్తున్నారు. ఇదే ఆ ఆయన చాకలి ఆయనకి ఏం చూసిన పేరు, కొన్ని సంప్రదాయ పేర్లంతా మీకు తెలుసుకోవాలి. మనం పిన్నీస్ అంతా వేస్తాం కదా, చినిపోయిందంటే ఏదో ఒకటి పిన్నీస్ వేస్తాం, దానికి ఎంత పేరు ఆండాలని పేరు. అదే ప్రకారం చాకలి ఆయనకి ఎంచిన పేరు ఈరం కొల్లి అని పేరు. ఇంత పుస్తకం తెలుగు పుస్తకాలు ఇదంతా వచ్చింది. అది సంప్రదాయ వార్తలు అని చెప్పి తెలుగు పుస్తకాన్ని వచ్చింది. మన పని చూసుకునే సరిపోతుంది, సంప్రదాయం మనం చూసుకుంటాం లేదు. అందువల్ల అదంతా చూసుకోవాలి. ఈరం కొల్లిని పేరు. ఆయన వచ్చి బాగా ఉతికి భగవంతుడికి అది ఆ పెరియ వాళ్ళకి తగినట్టు తీసుకొచ్చి ఇచ్చాడు వస్త్రాన్ని. ఇచ్చిన తర్వాత పెరియ వాళ్ళు సమర్పించుకున్నాడు. చాలా బాగుండదు. అంటే మనం ఏదైనా వేసుకున్నామంటే పంచలు చీరలో కట్టుకున్నామంటే ఉచ్చకుంటే అట్ట మెత్తుకుండా అది పడితేనే మనకు కొంచెం ఆనందంగా ఉండాలి. ఆ ప్రకారం నుంచి పెరియ వాళ్ళకి నమ్మిన వాళ్ళకి చాలా బాగా ఉతుకున్నాడే, చాలా బాగా చేశాడే అని చెప్పి ఆనందంగా చెప్తున్నాడు. ఎవరి ద్వారా? అర్చకర్ ద్వారా చెప్తున్నాడు. ఇది స్వామి రామానుజు గారు విన్నాడు. వినిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు, అట్టయితే అరే ఈయన బాగా చేశాడు కదా. అవును, బాగానే చేశాడు. ఆ రజతననే ఆ శాఖల ఆయన ఆ ఈరంగొల్లి బాగానే చేశాడు, చాలా బాగుండదు, నాకు ఆనందమైన. అట్టయితే వచ్చేయి, నువ్వు ఒక కోరిక పెడుతున్నాను. నువ్వు కృష్ణావతారంలో అప్పుడు ఒక ఈరంగొల్లి అనే ఒక శాఖల ఆయన దగ్గర ఆయన అపచారపడ్డాడు కదా, నీ దగ్గర నువ్వు అడిగేవు, అతను ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఇతను నీకు బాగా చేశాడు కదా, ఇతని ద్వారా ఆయన క్షమించు. ఇదిదా ఎంబెరుమానారంటే ఇదా కడల్ సూంద మన్నులగం వాడంటనే అది ఆ ప్రకారం ఉండే ఒక స్వభావం అనేది స్వామి రామానుజుల వారికి ఉన్నది. ఇదా ఉయ్య ఒరే వడి ఉడయవరి తిరువడి అని చెప్తాం. అంటే అందరూ బాగుండాలని ఒక అభిప్రాయం అనేది ఎప్పుడో కృష్ణావతారణ జరిగింది. అపచారపడ్డాడు ఆ శాఖలు ఆయన. ఇప్పుడు ఆ అపచారాన్ని ఇప్పుడు తొలగిచ్చేసేయి, అది అపచారం కాదు అని ఇప్పుడు క్షమించేసేయి అని చెప్పి ఇప్పుడు ఇచ్చిన ఈ ఎవరు ఈ శాఖలాయన్ని ఈ ప్రకారం ఇక్కడ ఉతికిచ్చాడు కదా, దీన్ని చూసి ఆయన్ని క్షమించు అని చెప్పి అడగాలంటే అప్పుడు స్వామి నంబెరుమా చెప్తున్నాడు, ఎంత వైభవం నీకు. కారే కరుణై రామానుజాయి కడలిడత్తిల్ ఆరే అరిభవన్ నేను నరుని అంటే వైష్ణవ లక్షణం అంటే ఇదేదా కానీ ఇవి అందరూ బాగుండాలి, ఆ ప్రకారం నువ్వు లక్షణంగా ఉండావే అని చెప్పిన్నారు. ఇది నంబెరుమాల్ అనే పేరు వచ్చిన చరిత్ర. అప్పుడు నంబెరుమాల్ చరిత్రం రెండు విధంగా చెప్పింది. ఒకటి రాజగండ గోపాలని ఆ విగ్రహాన్ని తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు మన పెరుమాళ్ అని చెప్పింది. ఇంకోటి 48 సంవత్సరాలు తిరువరంగంలోనే లేకుండా ఉన్న ఒక స్వభావం భావం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత అందరూ ఆ పెరుమాళ్ మన పెరుమాళా కాదా అన్న సందేహం వచ్చినప్పుడు అప్పుడు ఆ ఈరంగొల్లి అనే ఆ శాఖలాయని ద్వారా ఆ తీర్థాన్ని తీసుకొని ఆయన ప్రదానం చేస్తాడు. మన పెరుమాళ్ నంబెరుమాళ్ అని చెప్తాడు. అందువల్ల ఆయన నంబెరుమాళ్ అని పేరు వచ్చింది అని చెప్పారు. సాయంకాలం కాలక్షేమం ఉన్నది. దాని తర్వాత నమ్మాళ్వారు అనే పేరు ఎలా వచ్చింది చూడాలి. ఆశ్చర్యమైన విషయం కొంచెం, ఎందుకంటే అని చెప్తున్నాను, కోపం చేసుకోదాకండి. ఇలాంటి విషయాలంతా దొరికే చాలా కష్టం. అది ముఖ్యంగా మన తెలుగు దేశంలో సంప్రదాయ అర్థాలు చాలా తగ్గిపోయింది, రహస్య గ్రంథాలు చాలా తగ్గిపోయింది. అది ఎందుకోసం రహస్య గ్రంథాలు చెప్పాలని చెప్పి అనుకుంటే సామాన్య గ్రంథాలు చెప్పేది చాలా మంది ఉన్నారు. ఆ దేశంలో తలవదనడు ఏం చెప్పాలి అందరికీ తెలుసు, వినోటోళ్ళు తక్కువ. మీరు ఆ ప్రకారం ఉండకుండా వచ్చి పూర్తిగా వినాలని ప్రార్థన పెట్టుకుంటాను, అంతే చేయడం అది వేరేం చేయడం కాదు, పెట్టుకుంటాను. పైకి రావాల్సింది. ఇప్పుడు ఏదో సందేహాలు ఉంటే అడగచ్చు. ఆళ్వారం వీరవానార్జీ తిరుడిలేశనం ఆచార్యం తిరుడిలేశనం భగవతాల్ తిరువడిగలే శరణం. శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ. అడియన్ రామాంజలి దాస్ దాసోహాల్ స్వామి. దాసోహాల్ స్వామి. దాసోహాల్ స్వామి. అడియన్ రామానుదాస స్వామి. స్వామి సందేహాలన్నీ నేను అడుగుతున్నా, ఏమనుకోకండి. నమ్మాళ్ళ వారికి ఉన్న వైభవంలో
నువ్వే నా దిక్కు అని చెప్పిన తిరువాయిమొజి రాసుకోలేకపోయారు. ఒకసారి చెప్పరా స్వామి? ఏడో పత్తు ఏడో పత్తు ఆ, రెండో తిరువాయిమడి. అది శంగ అని అది ఆళ్వార్లు అదే అరయ్యర్ స్వామిని గానం చేసిన పత్తు అని చెప్పారు కదా స్వామి. எங்கனே தரிக்கே உன்னை விட்டென்னம் இருளம் கவிதுராயிருக்கும் శంగయల్ పావిని తిరువరంగత్తా ఇవంతిర తెన్ செய்கின்றாயே అని చెప్పి మొదట భాషం. కంగులుం పగలుం కందుయలరియాల్ కన్ననీర్ கைகளால் இறைக்கும் శంకు చక్కరంకరెండ్రు కైగూపం తామரை కన్నెండ్రే తలరం ఎంగనే ధరిక్కేన్ ఉన్ని ఎంగనే ధరికనే నేను ఎలా ధరిస్తాను, నువ్వు లేకుండా నేను ఎలా ధరిస్తాను. ఇది నమ్మాళ్వార్ అక్కడ భావం వచ్చి పరాంకుశ నాయకి భావం. ఆ పరాంకుశ నాయకి భావంలో నమ్మాళ్వార్ సేవించట్టుగా తిరువరంగానికి పాసురం. ఆ పాసురాన్ని అరయ్య స్వామి సేవిస్తున్నాడు. ఏం సేవించున్నాడే, నువ్వు లేకుండా అప్పుడు నమ్మాళ్వాడు చెప్పాడు, అదే నేను ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు లేకుండా నేను ఎట్లా ధరిస్తానని చెప్పి ఆ పాసురం. ఇది మొదట పాసురం. ఏడో పత్తు రెండో తిరువాయిమడి మొదట పాసురం. అట్లాగే స్వామి, చాలా సంతోషం స్వామి. పేర్లు గుర్తు పెట్టుకోవాలన్నారని రాసుకుంటున్నారు స్వామి. ఉత్సవ పెరుమాళ్ళకి తీసుకొచ్చిన పేరు తిరువరంగ మాళిగరయారు కదా స్వామి. ఉత్సవమూర్తిగా తీసుకొచ్చిన స్వామి పేరు తిరువరంగ మాళిగయారు, అదే కదా స్వామి? తిరువరంగ మాళిగయారు, అవును. చాలా తిరువరంగ మాళిగయారు. సాకల స్వామి పేరు. ఇప్పుడు కూడా మీరు రంగనాథుడు మూలవరు ఉన్నారు కదా, మూలవరు తిరువడి దగ్గర ఆ విగ్రహం ఇప్పుడు ఉండద్ది. నాకు ఆ భాగ్యం లేదుగా. సేవించచ్చు, ఏం ప్రాబ్లం, సేవించచ్చు. వాళ్ళు సేవించరు వదలు. ఇవాళ ఆ తిరువరంగ మాళిగారు సేవించాలని చెప్తే చూపిస్తారు వాళ్ళు. అసలు నుంచోనే ఉండలేదు. పోన్లే స్వామి, చెప్తుంటే అన్నా ఆనందపడతాం, అది మా భాగ్యం. స్వామి సాకల ఆయన పేరు ఈరంగుళి, అంతే కదా స్వామి? ఈరంగొల్లి. ఈరంగొల్లి. ఈరం అంటే తేమ, తేమగండి. తేమని తొలగిచ్చేసేవుడు, అదే ఈరం. మా భాగ్యం స్వామి. స్వామి నంజీయర్ గారి తిరువారాధన పెరుమాళ్ పేరు ఫస్ట్ ఏమో వన్కాల్ పెరుమాళ్, అంతే కదా స్వామి? ఫస్ట్ పెరుమాళ్ వచ్చి ఆయన పేరు వచ్చి ఆయనకి వచ్చి వెన్నెక్కాడం పిల్లైని పేరు. వెన్నక్కాళ్. వెన్న అంటే వెన్న ముద్దలు. ఆ వెన్న ముద్దల కోసం ఆడతాడంట. గోపికల ముందు ఆడాడు కదా, నాకు చెయ్యి ముద్ద వెన్న ఇస్తావా అంటే, నువ్వు ఆడితేనే ఇస్తా అంటాడు గోపికలు, అందుకని ఆడతాడు. ఆ ప్రకారం విగ్రహం అప్పుడు ఒక కాళ్ళు కింద ఉంటది, ఇంకో కాళ్ళు పైకి ఉంటది. ఆ ప్రకారం ఆ విగ్రహాన్ని పెట్టుకొని తిరువారాధన చేస్తా ఉన్నాడు నంజీయరు. ఆ తిరువారాధన అది ఇంతే ఉంటది, పెద్దది కాదు, ఇంతే ఉంటది విగ్రహాలే, పెద్ద విగ్రహం. ఆ విగ్రహానికి బంగారు ఎవరు తెచ్చిచ్చారని చెప్పి ఆ బంగారుని గొలుసులు చేసి సమర్పించాడు. సమర్పించి బాగుండాలి పేరు చెప్తా అని చెప్పి శతంగా అడగియారు, గొలుసులు అని చెప్పి పేరు పెట్టాడు. అది 4 ఇల్లు దాటి ఆయన చేరుకోడు. సదంగయ్య అడయార్, సదంగై అడగియార్. సదంగై అడగియార్. సదంగై అంటే గొలుసులు. అడగియార్. అడగి అంటే అందమైన అడగంటే అందం. చాలా సంతోషం స్వామి. రామానుజుల వారు రంగనాథ మమనాథ అని పెట్టారు గద్యత్రయంలో. తిరుమంగయ్యాళ్ళ వారు ఏదో పేరు పెట్టారు అన్నారు. అరంగమాళి ఎన్నాళి. అరంగమాళి ఎన్నాళి. అరంగం అంటే అరంగం అనే ఆ తిరువరంగం అనే దివ్య దేశానికి ప్రధానం. ఎన్నాళి నాకు ప్రధానం అతనే, నాకు స్వామి అతనే. తిరువరంగానికి స్వామి అతనే, నాకు స్వామి అతనే. ఆ నాకు స్వామి అతనే అంటే నంబెరుమాని పేరు, మమనాథ నంబెరుమాని పేరు. ఆండాళం తల్లి పెట్టిన పేరు గోవింద, అంతే కదా? గోవింద కరెక్ట్. కొడలడగర్, వాడడగర్, కన్నడగర్, కొప్పూరిల్ ఎഴുగమల పూవడగర్ అని చెప్పి నాట్యార్థులు ఈ పాసనం వస్తుంది. సంతోషం స్వామి. దాసరాలకి ఆరోగ్యం సహకరించగా జ్వరం వచ్చింది స్వామి, అందుకని వాళ్ళ 1/2 గంట లేట్ గా వచ్చే స్వామి.
మీరు అన్ని సార్లు అంటుంటే నాకే బాధగా ఉంది. ఉమ్. కొంచెం మంగళాశాసనం చేయండి స్వామి, నాకేం వద్దు, మీలాంటి పెద్దలు కాలక్షేపమైన వింటా ఉంటేనే భగవంతుడు ఆచారుడే చేస్తాడు. వింటా ఉంటేనే సార్ ఆచారుడే మంగళాసనం చేస్తాడు. చెప్పండి, ఈ వినేదే ఒక కైంకర్యందా. మనం ఏమనుకుంటాం, చెప్పేది ఒకటే కైంకర్యం కాదు, వినేది కూడా కైంకర్యందా. వినేది కూడా ఆయనకి ఆనందం కదా. ఆయనకి ఆనందం అంటే మన కైంకర్యం చేసినట్టుగా అర్థం. సంతోషం స్వామి.